నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటం, దానికి సంబంధించి అనేక రకాలైన విమర్శలు కూడా ఎదుర్కొన్న మాట వాస్తవమే. వీటన్నిటికంటే ప్రధానంగా ఏంటి అంటే బ్రాండ్స్. ఏదైతే అప్పటి వరకు ఉన్న బ్రాండ్లన్నీ కూడా ప్రక్కకి వెళ్ళిపోయి ఆ పేర్లు కూడా ఏంటో అర్థం కాని పరిస్థితి. ఒకసారి ఒక బాటిల్ కొన్నవాడు మరలా ఇంకొక గంటకి వెళితే అదే బ్రాండ్ పరిస్థితి దొరకని పరిస్థితి. అట్లాంటి తీవ్రమైన ఇబ్బందులు మద్యం బాబులు ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ ధరలు కూడా అధికంగా ఉండటం, అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆయన చెప్పేది ఏంటి అంటే షాక్ తగలాలి అది ఇది అని చెప్పేసి కారణాలు చెప్పారు. కానీ ప్రజలైతే కన్విన్స్ కాలేదు. దానికి తగినట్టుగా బాటిల్ కాస్ట్ వచ్చేసి 2,000 రూపాయలున్నా, 3,000 రూపాయలున్నా, లేదా 1,000 రూపాయలున్నా ధరల్లో మార్పులు, పేరుల్లో మార్పులు, కానీ మద్యం మాత్రం ఒకటే ఉంటుంది అని చెప్పేసి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో చాలామంది అనారోగ్య పాలైపోయారు అని అదని ఇదని చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తాము, అట్లాగే ధరలు కూడా అందుబాటులో ఉండేలాగా చూస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం. మరి కొత్త మద్యం పాలసీ అనేది రేపు అక్టోబర్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అసలు మద్యం పాలసీ ఏ విధంగా ఉండబోతుంది అనేది చర్చ అనమాట. ఈ చర్చలో మనతోటి పాల్గొనబోతున్న వారు ఉప్పాల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కార్మంచి రమేష్ గారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు సార్ చెప్పండి. ప్రసాద్ గారు సార్, మరి ఈ మద్యం అనేసరికి గత ప్రభుత్వ హయాంలో వ్యతిరేకతను కూడా బాగా మూట కట్టుకున్నారు. మద్యం ప్రియులైతే అసలు విసిగిపోయి ఉన్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసిన ఆ మద్యం ఎక్కడ ఏ డిస్టిలరీసో ఏంటో, ఆ పేర్లు ఏంటో, ఆ క్వాలిటీ ఏంటో, దానికి తగినట్టుగా ధరలు చూస్తే అధికం. మరి ఇటువంటి తరుణంలో మీరు హామీలు ఇచ్చారు, ధరలు అందుబాటులో తీసుకొస్తామన్నారు. మరి పాలసీకి సంబంధించిన వ్యవహారం ఏంటి? ప్రభుత్వం అమ్ముతుందా లేదా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పబోతున్నారా? సార్, ఇప్పుడు మొదట ప్రసాద్ గారు, మీకు ప్యానల్లో ఉన్న లక్ష్మణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత రమేష్ గారికి నా నమస్కారాలు. నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం పాలసీ పైన అనేక వివాదాలు నడిచి ఉన్నటువంటి బ్యావరీస్ కంపెనీలు, అలాగే వస్తున్నటువంటి బ్రాండ్లు, బార్ల్లోనూ అలాగే రిటైల్ షాపుల్లో అమ్ముతున్నటువంటి సరుకు, వివిధ రాష్ట్రాల్లో తప్పుదారుల్లో వస్తున్నటువంటి వేల కోట్ల విలువైన మద్యం, ఇది కాకుండా కల్తీ మద్యం, ఇది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఓన్ గా కొన్ని జిల్లాల్లో సబ్స్టిట్యూట్ కంపెనీలు పెట్టారు. టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పైచిలకు, 1,40,000 కోట్ల పైచిలకు అనిక్రాంతమైనది అనేది స్పష్టం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా చిత్తూరు జిల్లా ఉందండి. కర్ణాటక నుంచి విపరీతమైన మద్యం వచ్చింది. కొన్ని మా ఊర్లో మారుమూల ప్రాంతాల్లో స్పిరిట్ ని మిక్స్ చేసి మీకు ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ తయారు చేస్తాం. ఇదే సేమ్ మద్యం షాప్లోకి వెళ్తాడు. మద్యం షాప్లోకి వెళ్ళేటప్పుడు బిల్లులు ఉండవండి, దేనికి బిల్లులు ఉండవు. ఒక కంపెనీ నుంచి ఇంత సరుకు వచ్చిందంటే చేత్తో రాసుకొని, డిజిటల్ పేమెంట్స్ లేకుండా, డీడీలు లేకుండా, చెక్కులు లేకుండా మనీ పేమెంట్ చేపిస్తారు. అని కొనుగోలుకి, అమ్మడానికి, తీసుకోవడానికి. ఇప్పుడు 3 నెలలుగా గత ప్రభుత్వం తయారు చేసిన మద్యం షాపుల్లో అంటే టెండర్లు ఉన్నాయి కాబట్టి 3 నెలల వరకు ఉన్నింది. వాటి ఎప్పటికీ మేము చూసిన హాలోగ్రామ్స్ కానీ బిల్స్ కానీ పొంతనే కాల. ఇప్పుడు ప్రభుత్వం బ్యావరేజ్ కంపెనీ పరిశ్రమల నుంచి 10,000 కోట్ల రూపాయల మద్యం కొంటే సేమ్ బ్రాండు సేమ్ స్పిరిట్ తో మిక్స్ అయింది 20,000 కోట్లు బిల్ లేకుండా అదే సరుకుతో వస్తుంది. దీని నేరుగా ఆ కంపెనీ యాజమాన్యానికి వెళ్ళిపోతుంది. మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, గతంలో లెక్కర్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, అలాగే ఆ రోజు నడిపిన మిథున్ రెడ్డి యొక్క కనుసార్లో జరిగిన మద్య కంపెనీల బ్యావరీస్ లావాదేవీలు కానీ చాలా స్పష్టంగా కనపడతారు. దీంతో ఆ మద్యంలో ఏ రకమైన రసాయనాలు మిక్స్ ఉన్నాయి, విషపూరితమైన అంశాల పైన గతంలో పట్టాభి గారు కానీ, పురంధరేశ్వర గారు కానీ విత్ స్టాటిస్టిక్స్ తో పేపర్ ప్రకటన ఇచ్చారు. వాటిని తాగటం వల్ల 5 ఏళ్లలో మెంటలీగా, సైకలాజికల్ గా, శారీరకంగా వాళ్ళు కుచించిపోవడం కాకుండా చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ దాన్ని పట్టించుకోవాలి. ఇంకోటి ఏంటంటే బ్రాండ్ పేర్లు. ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకవు బ్రాండ్. బూమ్ కానీ, జే బ్రాండ్ కానీ, అలాగే మా ప్రెసిడెంట్ మెడల్స్ అని, వైట్ హౌస్ అని, ఏవో పేర్లు నాకు అర్థం కాదు. ఈ పేర్లు సార్ మెగా డిఎస్సీ కూడా ఉంది. అన్ని మెగా డిఎస్ ఉన్నాయి, స్పెషల్ స్టాటస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చి, అంటే ఇవన్నీ సబ్స్టిట్యూట్ బ్రాండ్స్ అనమాట. వాళ్ళు ఎలా అంటే ఒక కంపెనీ ఒక పేరు ఎక్స్ అనే కంపెనీతో మద్యం తయారు చేస్తే దానికి 10,000 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇస్తే, అదే బ్రాండ్ అదే సబ్స్టిట్యూట్ కంపెనీ ఇంకో 10,000 కోట్లు బిల్ లేకుండా వీళ్ళే తయారు చేస్తున్నారు ఇంట్లో కూర్చొని స్పిరిట్ కలిపేసి. సో ఈ రకమైన మద్యం వల్ల
రాష్ట్ర ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి చాలా మంది జీవితాలు నాశనమైనాయి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద చేపెట్టి బుగ్గలు రుద్ది మా అక్కా చెల్లెలు తాలిబొట్లు తెగిపోతున్నాయి, మద్యం వల్ల చాలా ప్రమాదం జరుగుతా ఉంది, ఈ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయని చెప్పిన పాదయాత్రల ప్రకటన ఆయన మళ్ళీ తర్వాత చెప్పిన ఏంటంటే మద్యం తాగితే కాలిపోవాలి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్, ₹6 ₹7 క్వార్టర్ విలువ కలిగిన బాటర్ని 200 నుంచి 350 వరకు అమ్మారు. ఈ డబ్బంతా కూడా ట్యాక్స్ రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో కాకుండా వెళ్ళడం వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి చేతుల్లో మారాయని చాలా సందేహాలు ఉన్నాయి. ఇది కాకుండా మద్యం షాపుల్లోనూ బార్లోనూ ఒక రేటు ఉంటుంది, అలాగే లాల్చి పడిన కంపెనీలతో ఒక రకమైన లావాదేవీలు ఉంటాయి. టోటల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మద్యం రేటు పెంచితే తాగుబోతులు తాగరు, దానివల్ల మద్య నిషేధం తాత్కాలికంగా అమలు చేస్తూ వచ్చినట్టు అవుతాము, మద్యాన్ని దూరం చేస్తామని చెప్పిన తర్వాత రేట్లు పెంచిన తర్వాత ఇంకా డబల్ గా జరిగింది, ఇంకా డబుల్ వ్యాపారం జరిగింది. ఇంకో అమ్మకాలు బ్రహ్మాండంగా లక్షల కోట్లు జరిగితే ప్రభుత్వానికి మధ్య 20,000 కోట్లు లాస్ అని చెప్తాం. అది అర్థం కదా మాకు ఇప్పటికే ఆ కాకి లెక్కలు. ఆ మద్యం అమ్మకం మాత్రం లక్షల కోట్లు పెరిగింది, ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ రూపంలో రావాల్సిన డబ్బులు మాత్రం సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు లాస్ నడిచింది అంటారు. చూస్తే ఒక రకంగా మద్యం ప్రియులేమో విపరీతంగా రేట్లు పెరిగినా 1000 2,000 కుప్పని వెళ్ళిపోతున్నారు. కానీ ఆదాయానికి వచ్చే డబ్బులు ఎక్కడ పోతున్నాయి అంటే వితౌట్ బిల్లుతో తప్పుడు సరుకులు దొంగ సరుకులు ఎక్కువ అమ్మికి చేతుల డైరెక్ట్ డబ్బులు తీసుకున్నారు. దీనివల్ల సర్కార్కే అంటే ప్రభుత్వానికే కాకుండా మాఫియా ముఠాలకి డబ్బులు చేరడం వల్ల ఈ మద్యం పాలసీ పూర్తిగా ప్రభుత్వం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. దీనివల్ల దాదాపు ఢిల్లీలో 100 కోట్ల లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న సార్. ఆంధ్ర రాష్ట్రంలో లోడితే లక్షల కోట్లు వస్తాయి, ఆయనకి 3 నెలలు 4 నెలలు పడగదు, ఇక్కడ పడిన జీవితాంతం పడిన ఆశ్చర్యపోనక్కర్లా. కాబట్టి లిక్కర్ అనే కుంభకోణంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్దలు గద్దలు దోచుకున్నారు. ఆ పాలసీని వెంటనే రద్దు చేసి ప్రజలకు అనుగుణంగా సాధారణ బ్రాండ్లు నాణ్యమైన బ్రాండ్లు తీసుకొచ్చి టెండర్ పద్ధతిలో పాలసీలు షాపులేపించి పూర్తి స్థాయిలో ప్రైవేట్ గవర్నమెంట్ ప్రైవేట్ కలిసి పార్ట్నర్షిప్ తో PPA పద్ధతిలో షాపులు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి గతంలో ఉన్న పాలసీని కొంచెం మాడిఫై చేసి అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్లను ఒక రూమ్ ని అడాప్ట్ చేసి నెలకు ఇంతని సీనరైజ్ పెట్టేసి 3 కంతులు 4 కంతులు సంవత్సరం కంటే టెండర్లు వేస్తున్నారు. రేపు ఆగస్టు 15 లోపల అప్లికేషన్ కూడా ఇస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాళ్ళు టెండర్ ద్వారా వేసుకోవడం వల్ల లాటరీ పద్ధతుల్లో షాపులు కేటాయిస్తారు. బార్లు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, అదే బార్ను రెన్యువల్ చేస్తారు. కొంతమంది లేని చోట రద్దు చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి టోటల్ గా మద్యం పాలసీని మార్చేసి నాణ్యమైన బ్రాండ్స్ పెట్టి రేట్లు తగ్గించి ప్రభుత్వానికి రావాల్సిన బిల్లు రూపాన ప్రతిదానికి డిజిటల్ పేమెంట్ పెట్టి బిల్లు GST కరెక్ట్ గా ప్రభుత్వానికి చేరే విధంగా రావాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మద్య నిషేధం చేసే పరిస్థితి లేదు. ఈ సింహభాగం ఆదాయం ప్రజల నుంచి మద్యం నుంచి వస్తుంది కాబట్టి దాని ద్వారా మేము ప్రజలకు సంక్షేమ కార్యక్రమం చేయడం కోసం అలాగే రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా పెంచి మద్యం పైన అవేర్నెస్ తీసుకురావాలి. ప్లస్ ఏంటంటే ఇంకా ఖచ్చితంగా కష్టపడే పేదవాళ్ళు మా పర్టికులర్ చూస్తాం తిరుపతి ప్రాంతంలో కష్టపడేవాడు సాయంత్రానికి ఒళ్ళు నొప్పులకి ఆయన ఏదో మందులాగా వాడుకుని అలవాటు అయిపోయింది. అది మనం ఎవరు మానపలేము. చెప్తే కూడా సార్ మా కష్టం మాకు తెలుసు సార్, మీరు చెప్తే ఎవరు వింటారు సార్, మా ఒళ్ళు నొప్పులకి మేము మందులు మాత్రం అంటే వాదిస్తారు. కాబట్టి దీని అవకాశం లేదు. కాబట్టి కొంతమంది వ్యసనంగా మార్చుకొని కొంతమంది ఉన్నారు, వాళ్ళు మనం ఏం చేయలేము. కాబట్టి వాళ్ళని కూడా మనం ఒక పేషెంట్ లాగా ట్రీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే కొంతమంది డాక్టర్లు నాకు అన్నారు సార్, రోజు ఆయన 3 డోసులు పుచ్చుకోకపోతే ఆయన నిద్ర రాదు, ఒళ్ళు నొప్పులు తట్టుకోలేడు, బిన్నా పోతాడు సార్ అని డాక్టర్లు చెప్తున్నారు. సార్ అది నిజమో కాదో సైంటిఫికల్ గా మనకు తెలియదు. కాకపోతే అలవాటు పడిపోయిన ప్రజలకి ఉన్నంతలో కనీసం మంచి మందని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. పాలసీ పరంగా ఏంటంటే టెండర్ల ద్వారా షాపులు కేటాయిస్తాం, ఉన్న బార్లు రెన్యువల్ చేస్తాం, ఖచ్చితంగా PPA పద్ధతుల్లో డెవలప్ చేయడం కాకుండా డిజిటల్ పేమెంట్స్ బిల్లింగ్ సిస్టమ్ పెట్టి IMFL గోడ నుంచి వచ్చే సరుకు పరిశ్రమ నుంచి వచ్చే సరుకు దీనికి లెక్క బందీలు రాసుకుంటూ ఖచ్చితంగా చట్టబద్ధంగా నాణ్యమైన మధ్యతో పాటు ధరలు తగ్గించి ప్రజలకి మంచి వాతావరణంలో షాపులు ఇవ్వడం కాకుండా మద్య నిషేధం పైన మద్యానికి అడిక్ట్ అయిన డీడర్ పెంచుతూ మాక్సిమం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఉన్నంతలో రాజకీయ పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కూడా మద్యం అనేది మాత్రం హానికరమే, తాగమని చెప్పడం అన్యాయమే. కాకపోతే ఏంటంటే ఈ సొసైటీ ఆ విధంగా అలవాడిపోయింది కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళని సేఫ్ జోన్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మద్యం పైన నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, గతంలో నిషేధించారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసాయి, మళ్ళా వద్దని మళ్ళీ ఆపేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం తయారు చేసి పంపిస్తుంది. కాబట్టి కొంత ఉన్నత రెస్ట్రిక్షన్స్ పెట్టి అవేర్నెస్ తీసుకొని వచ్చి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వీటిపైన ఒక అవగాహన కల్పించే విధంగా తీసుకొస్తే ఎంతో కొంత మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాకపోతే ఏవైతే బ్రాండ్లు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయితే ఉన్నాయో అవి అందుబాటులో తీసుకొని వచ్చి వాటి వల్ల కొంత ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడం అవుతామని చెప్పి
గుడ్డులో మెల్లగా చేయాల్సింది తప్ప ఈ పాలసీలో కొత్తగా మార్పులు అనేవి ఉండవు. కాకపోతే కొత్త షాపులు ఇవ్వకూడదని వాళ్ళ పాలసీ కూడా అన్నారు. ఎందుకంటే ఉన్న షాపులే చాలు అని. ఆ షాపులను రెడ్డిఫై చేసి టెండర్ల ద్వారా పర్చేసింగ్ మొదలు పెడతారు. కాకపోతే ఉన్న 14 బేవరీస్ కంపెనీలు జరిగే అన్యాయాల అక్రమాలు గతంలో జగన్మోహన్ గారు ఈ 14 కంపెనీని లీజ్ తీసుకున్నారు. ఆయన నచ్చిన బ్రాండ్ తయారు చేసుకున్నారు. ఆయన నచ్చిన బ్రాండ్ వితౌట్ బిల్తో అమ్మేశారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వేరే కంపెనీ టైప్ అవుతున్నాయి. దేశ విదేశాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మినిస్టర్ గా చర్చిస్తున్నారు ఏ బ్రాండ్లు బాగుంటాయని పైన. సో ఈ పాలసీ టెండర్లు అయిపోయే లోపల ఈ బ్రాండ్స్ ఫైనలైజ్ అయిపోతాయి. టోటల్ గా ఒకసారిగా రాష్ట్రంలో మద్య అమ్మకాలు అనేది విరివిగా చేపట్టాలని, చట్టబద్ధతలో తీసుకురావాలనేది, ట్యాక్సులు జిఎస్టీలు అప్లికబుల్ కావాలనే ఉద్దేశంతో పాలసీ తయారు చేశారు. కొంత అమౌంట్స్ అంటే బిల్డింగ్ సిస్టమ్ లో కూడా టెండర్ సిస్టమ్ లో కూడా అమౌంట్ పెంచారు. దానికి కూడా ప్రజలు ఎందుకంటే ప్రతిసారి కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి టెండర్లు పాడుకునే వాళ్ళు, షాపులు పాడుకునే వాళ్ళు దాని మీద ఆలోచించి మద్యం పైన టెండర్లు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే రేపు నాలుగు టెండర్లు అంటే ఇప్పుడే అందరూ పూల్ అవుతున్నారు, సిండికేట్ అవుతున్నారు కూడా తెలిసింది. ఆ సిండికేట్ ద్వారా నష్టం వస్తుంది కాబట్టి టెండర్ల ద్వారానే లాటరీ సిస్టమ్ ద్వారా వెళ్ళడం కోసం పాలసీ తయారు చేసింది సార్. టోటల్ గా మద్యం పాలసీ సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమం ఇది. అయితే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా గత ప్రభుత్వం లాగా మీరు అమరు డైరెక్ట్ ప్రభుత్వం వస్తుంది. మీరు టెండర్ల ద్వారా టెండర్లు సో ఈ టెండర్ల ద్వారా వేస్తే ఇందులో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి వాళ్ళే దక్కించుకుంటారు అనేది నాకు తెలిసిన ఒక జిల్లాలో ఒక మంత్రి గారు మాట్లాడితే చాలా క్లియర్ గా చెప్పారు. మినిస్టర్ గారితో నేను కూడా అక్కడ ఉన్నాను. ఎవరైతే ఏ షాపు కావాలో వాళ్ళు చట్టపరంగా ఎక్సైజ్ పాలసీ ప్రకారం టెండర్లు డీడీలు కట్టండి. లాటరీ సిస్టమ్ లో ఒకే షాపుకి 10 మంది వేస్తే లాటరీ సిస్టమ్ వేస్తాము. ఆ షాపులో ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాం. అంతేగాని మీరు పలానా వాళ్ళు ఇవ్వండి, పలానా మన మనిషి అని మాత్రం జరగదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ కాబట్టి ఖచ్చితంగా టెండర్ సిస్టమ్ ప్రకారం పోతాము. ఎవరు హైయెస్ట్ కోర్టు చేశారో వాళ్ళకి ఇస్తారు. అదే కోర్టుని 10 మంది చేసి లాటరీ సిస్టమ్ తీసుకొస్తారు. అంతేగాని ఎవరిని కూడా నేరుగా ఇంట్రొడ్యూస్ చేసి రూల్స్ ఆఫ్ వైలేషన్స్ మా పార్టీ పరంగా కుటుంబ పరంగా జరగకూడదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అలాగే బ్రాండ్ల విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే మంచి బ్రాండ్లకే ఇవ్వాలి, వేరే కమిషన్ల మీద గతంలో మీ బ్రాండ్ పెడితే మాకు ఇంత కమిషన్ ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వం బేరలాడింది. అటువంటి అవకాశాలు లేదు కాబట్టి బ్రాండ్ల విషయంలో కూడా కాంప్రమైజ్ కావటం లేదు. సరే చూద్దాం, రమేష్ గారితో ఏమైనా టెండర్ అయిపించి అప్పుడు దాని మీద మాట్లాడవచ్చు. ఎవరైనా ఇచ్చారు రమేష్ గారు కాదు, నేను ఎవరైనా ఇచ్చాను. అదే రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ, ఆధార్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు వినపడుతుందా? కొత్త మద్యం పాలసీ అనగానే ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, మీరు విన్నారు, చెప్పండి. అన్న శ్రీనివాస్ చౌదరి గారు చాలా చెప్పడం జరిగింది. ఏంటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు 6-7 రూపాయలకి వచ్చే క్వార్టర్ బాటిల్ని 200 రూపాయలకి అమ్మి అందులో మిగతా డబ్బులందరినీ ఆయన జేబులో వేసుకున్నారు, డైరెక్ట్గా దోచేశారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సరే, రేపు పొద్దున్న వీళ్ళు కూడా ఆ మద్యం పాలసీని, కొత్త మద్యం పాలసీ తీసుకురాబోతున్నారు. 6-7 రూపాయల క్వార్టర్ బాటిల్ని వీళ్ళు ఎంతకు అమ్ముతారో 60 రూపాయలు అని చెప్పి ఎలక్షన్ క్యాన్వాస్లో 60 నుంచి 80 రూపాయలు 90 రూపాయల మధ్య అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి 6-7 రూపాయలకు వచ్చే మద్యాన్ని 60 రూపాయలకి 80 రూపాయలకి 90 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నట్టండి వీళ్ళు? రేపు అంటే ఎలక్షన్ క్యాన్వాస్లో చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నా. అప్పుడు దాన్ని 20 రూపాయలకో 50 రూపాయలకో లేదా 30 రూపాయలకో అమ్మొచ్చు కదా. అంటే వీళ్ళు ఆ మిగతా డబ్బులు వీళ్ళు దోచేస్తున్నట్ట, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దోచేస్తున్నట్ట. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఏకైక ఉద్దేశంతో అది ప్లస్ ప్రజలు ఎక్కువ రేటు పెడితే ప్రజలు తాక్కుంటూ ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో అనుకుని ఆయన రేటు పెంచడం జరిగింది తప్ప దీంట్లో దోపిడీ చేద్దామనో లేకపోతే అక్కడి నుంచి వచ్చే డబ్బులు లేదు 6-7 రూపాయలకి వచ్చే బ్రాండ్లో వచ్చే మిగతా డబ్బు అంతా ఆయన దోచుకుతుందాం అనే ఉద్దేశంతో 2019 ఎన్నికల డిజిటల్ పేమెంట్ ఒక్కటి లేదు కాబట్టి ఆరోపణ వచ్చింది. అది డిజిటల్ పేమెంట్ ఉంటే మీకు అసలు ఆరోపణలు వచ్చాయి కాదు. అదే చెప్తున్నా అండి. దానికి కూడా అని చెప్పడం అనేది శ్రీనివాస్ చౌదరి అన్న ఎంతవరకు సమంజసం అనేది ఆయనే చెప్పాలి. నెక్స్ట్ ఆయన చెప్పడం పట్టాభి గారు కానీ పురంధరేశ్వర్ గారు కానీ పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగిందని చెప్పి క్లియర్గా ఏది మద్యంలో ఇది క్వాలిటీ లేదని చెప్పి క్లియర్గా ఆయనే చెప్పడం జరిగింది. క్వాలిటీ లేదని చెప్పి పేపర్ ప్రకటన అప్పటి వరకు ఇవ్వడం ఎందుకు? మీరు శాంపిల్స్ తీసుకుని అవి చెక్ చేయించి మీరే కోర్టులో కేసు ఉంటే ఆ రోజే నిజంగా ఏదైనా తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా కోర్టు దాని మీద చర్యలు తీసుకుని ఉండేది.
కానీ ఆ ప్రయత్నాలు ఏమి మీరు ఎవరు ఏమీ చేయలే. ఎంతసేపు ఆరోపణలు చేశారు తప్ప ఆ మద్యం క్వాలిటీలో ఎటువంటి ఇలా తేడా ఉందని చెప్పి మీరు ప్రూవ్ చేయలేకపోయారు. రెండోది, నెక్స్ట్, ఆయన ఒక్క బ్రాండ్ కూడా ఆ, అదే ఏ బూమ్ బూమ్ మీరు కూడా చెప్పడం జరిగింది. అదే ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, ఇవన్నీ కూడా మీరు కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుండి 2024 మధ్య ఒక్క కొత్త బ్రాండ్కైనా ఆయన పర్మిషన్ ఇచ్చినట్టుగా మీరు జీవో చూపిస్తే మీరు ఏం చేయమంటే నేను అది చేస్తాను ప్రసాద్ గారు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందే మార్చిలో అనుకుంటా, నేను ఆ జీవో కాపీ కూడా మీకు పెడతాను. మార్చిలోనూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఈ బ్రాండ్స్ అన్నిటి పేర్లు పెట్టి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. వాటినే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు తప్ప ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త బ్రాండ్ కూడా జీవో అనేది రిలీజ్ కాలేదు. శ్రీనివాస్ చౌదరి అన్న దగ్గర అలాంటి బ్రాండ్స్ రిలీజ్ అయినట్టుగా ఏదైనా ఒక జీవో ఉంటే ఆయన చూపించమని చెప్పండి, నేను కూడా అగ్రీ అవుతాను. నెక్స్ట్, ఆయన వితౌట్ బాబు గారు చెప్పినట్టుగా బాబు గారు ఇచ్చిన పర్మిషన్లు అనుకుందాం. బాబు గారు చేసింది ఏది కూడా మీరు కంటిన్యూ చేయరు కదా, మరి మద్యం విషయాలు ఎందుకు కంటిన్యూ చేశారు? అలా కదండి, అది జనరల్ పేర్లే కదా. అక్కడ అందులో ఈ బ్రాండ్స్ అని చెప్పి నేమ్స్ ఇచ్చారు తప్ప ఇప్పుడు పాలసీలో ఉన్న పేర్లే తప్ప అదేమి చేంజ్ చేసేయడానికి పెద్ద పేర్లే కదండి ఆయన పెట్టింది. అక్కడ పేర్లు అదే పేర్లతో బ్రాండ్స్ దాన్ని ఓకే అనుకుందాం. మరి అప్పుడు దాకా ఉన్న రెగ్యులర్ బ్రాండ్స్ అన్ని ఏమైపోయినాయి మరి? రెగ్యులర్ బ్రాండ్స్ అన్ని, ఎందుకంటే ప్రజలకి మందు తగ్గించడం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ స్టేట్ లో ఉన్న బ్రాండ్స్ వరకు మాత్రమే. ఎందుకంటే బయట బ్రాండ్స్ తీసుకొచ్చి మనం అమ్మి ప్రజల్ని ఇంకా పాడు చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టి ఈ స్టేట్ లో ఉన్న బ్రాండ్స్ తోటే కంటిన్యూ చేయడం జరిగిందండి ప్రభుత్వంలో. అంతే తప్ప దీంట్లో దోపిడీ చేద్దాం లేకపోతే ఆ బ్రాండ్స్ అన్ని ఆపేసి ఇది చేద్దాం అనే ఉద్దేశాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేవు. అలాగే వితౌట్ బిల్లు తోటి ఆయన కర్ణాటక నుంచి మద్యం వచ్చింది అయ్యి అని చెప్తున్నారు. నాకు అంటే నేను 5 ఏళ్ళు ప్రభుత్వం చూశాను ఆ గవర్నమెంట్ షాప్స్ అమ్ముతున్నప్పుడు కూడా. ఎందుకంటే మా కుర్రోళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది అందులో. ప్రతి షాప్ లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండేవాడిని, ఎలా గవర్నమెంట్ షాప్సే కదా అనే ఏకైక ఉద్దేశంతో చూస్తూ ఉండేవాళ్ళం ఏం జరుగుతుంది ఏంటి అనేది. క్లారిటీగా మీకు ఎక్కడైతే ప్రొడక్షన్ జరిగిన చోట నుంచి ఒక వెహికల్ స్టార్ట్ అవుద్దో ఆ వెహికల్కి ఒక జీపీఆర్ఎస్ ఉంటుందండి. వాళ్ళు ఎక్కడైనా మధ్యలో ఏదైనా తేడా చేసినా ఇది జరిగినా సరే ఉంటుందని చెప్పి ఆ జీపీఆర్ఎస్ నుంచి అది ఇక్కడ డిపోకి వస్తుంది. ఆ డిపో నుంచి మళ్ళీ ఎక్కడికైతే షాప్కి వెళ్తుందో ఇదంతా కూడా పక్క లెక్కతోటి సమాచారంతో ఆ షాపులో మద్యం తెంపడం జరిగింది తప్ప ఎక్కడా కూడా పక్కదారి పట్టిన ఇది లేదు. అలాగే ఆయన చెప్పడం జరిగింది ఏది ఎన్డీపీ కర్ణాటక నుంచి వీటి నుంచి వచ్చేస్తుందని చెప్పి. ఇలా రాకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి ఎస్సీబీని విడిగా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఇలా జరగకూడదు, మీరు ఎక్కడన్నా ఇలాంటివి వస్తే కనుక ఖచ్చితంగా వాటిని పట్టుకుని చూపించండి, అదే అరెస్ట్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఎస్సీబీలో నాకు తెలిసి ఎప్పుడు ఎక్కడా కూడా ఎన్డీపీ బ్రాండ్స్ దొరికినాయి అనేది నాకు ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో చాలా తక్కువ. ఎందుకంటే ఎవడో ఒకటి చేస్తూ ఉండడు, చేయకుండా ఉండే వాళ్ళ గంజాయి ఇవి అన్ని అమ్మడం జరుగుతుంది. ఇవన్నీ ఈ రోజున కూడా ప్రభుత్వంలో ఇప్పుడు మా నల్లజర్ల మండలంలో అదేంటి మత్తు మందు తయారు చేసేది గంటారగూడెం గ్రామంలో దొరికారండి. ఏది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి అలాగే ఎక్కడో చోట ఎవడో ఒకటి తప్పుడు కదా ఉంటే వాళ్ళ కారణంగా ఇది జరగడం జరిగితే జరగండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్డీపీ కేసెస్ అనేవి చాలా తక్కువ. ఎక్కడా కూడా జరిగితే జరిగి ఉండొచ్చు, నాకు సమాచారం అనేది లేదు. జరిగిన కేసెస్ తక్కువ ఉంటాయి. అలాగా శ్రీనివాస్ అన్న చాలా అభాండాలు అభియోగాలు మా ప్రభుత్వం మీద వేసేస్తున్నారు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 4,000 పైబడి షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని 2,900కి తగ్గించడం జరిగింది. అలాగా షాపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తగ్గించడం జరిగింది. ఈ రోజున కొత్త పాలసీలో మరి వీళ్ళు షాపులు పెంచుతారా తగ్గిస్తారా అనేది శ్రీనివాస్ అన్న చెప్పలేదు. అది కూడా చెప్పలేదు. మద్యం పాలసీ మీద నిషేధం అనేది ఏం పెట్టుకోలేదుగా. నేను నిషేధం చెప్పట్లేదు, నిషేధం గురించి చెప్పట్లేదన్నా. అట్లా కాదు, మీరు తగ్గిస్తాం అంటే మీకు ఆ పాలసీ ఉంది కాబట్టి తగ్గించవచ్చు. వాళ్ళకి ఆ పాలసీ లేదు కాబట్టి వాళ్ళు ఎన్నో పెంచుకోవచ్చు, అది వేరే విషయం. కానీ తగ్గినాయి అంటున్నారు. కానీ నాకు డౌటే, ఎందుకంటే మా ఊర్లో నాకు తెలిసే షాపులు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మా మండలంలో చాలా తగ్గినాయి అన్న. ఏం మరి నేను చూశాను మా ఊర్లో అయితే ఒక
హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే 3 షాపులు వచ్చినాయి, అంతకుముందు ఒకటే ఉండేది, ఆ, ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రసాద్ 3 గారు, అయినాయి. మాట అలాగే 3680 షాపులు అండి స్టేట్ లో. 3680 షాపులు అండి స్టేట్ లో. 4300 తప్పకుండా. 4380 షాపులు ఉన్న మీ శ్రీనివాస్ గవర్నమెంట్ లో చౌదరి 2019 గారు వరకు 3680. 80 అనుకుంటా సబ్జెక్ట్. 4380 బార్లతో కూడా కలిపి ఉండొచ్చు. బార్లు దాదాపు 1800 బార్లు ఉన్నాయి. దాన్ని 1600 చేయాలనుకున్నారు, అది 1800 ఉన్నాయి. ఈ మధ్య స్టార్ హోటల్స్ ఇవన్నీ చేశారు. కాబట్టి నేనేంటంటే మద్య నిషేధం జోలికి మేము పోలా. ఈ నాయకులు అన్నారు అదే మద్య నిషేధం చేస్తాము, కదా పాయింట్. స్టార్ హోటల్ దగ్గరికి వెళ్తామని చెప్పి. ఇప్పుడు అది లేదు కాబట్టి పాలసీ మార్చేసారు. మేము అన్నది ఏంటంటే ఉన్న పాలసీలో ఏమి వివాదాస్పద అంశాలు కాదు సార్. క్లియర్ గా బయట రాష్ట్రాల నుంచి రాకూడదు. 2 కొత్త బ్రాండ్లు తేకూడదు, 1 నాణ్యమైన బ్రాండ్లు ఇవ్వాలి. 3 పీపీఏ పద్ధతిలోనే టెండర్లు ఇవ్వాలి. అది కూడా టెండర్ పద్ధతిలో పోవాలనుకున్నాం. రమేష్ గారు మీరు చెప్పండి. ప్రాబ్లం లేదు. అన్న ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాన్వాస్ లో 40 రోజుల్లోనే మద్యం పాలసీ తెస్తా అన్నారు. కానీ 3 నెలలు, ఇప్పుడు ఈ 3 నెలల్లో పాత పాలసీని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అదే రేటుకి వీళ్ళు అమ్ముతున్నారు. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రేట్ అన్న తగ్గించాలి కదండి. ఆ రేట్ కూడా తగ్గించకుండా ఈ 3 నెలల నుంచి సేమ్ పాలసీ అమలు చేస్తున్నారు, సేమ్ రేట్స్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ డబ్బు అంతా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్తుందండి. ప్రసాద్ గారు శ్రీనివాస్ చౌదరి అన్న చెప్పాలి. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి సేమ్ పాలసీ. బిల్లింగ్ పేమెంట్ ఉంది. ఎక్కడ బిల్లింగ్ పేమెంట్ ఉందండి? డిజిటల్ పేమెంట్ ఎక్కడా లేదు. మీరు రండి, నేను చూపిస్తాను. ఇప్పుడు లైవ్ లో వెళ్దాం. పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది. ఇప్పుడు లైవ్ లో వెళ్దాం. ఇప్పుడు లైవ్ లో వెళ్దాం. అన్ని షాప్స్ లో అన్న శ్రీనివాస్ అన్న రమేష్ గారు ఏనండి, ఎక్కడా లేదన్నా. ప్రసాద్ గారు ఎక్కడా లేదు. నేను ఇప్పుడు మీరు వస్తే లైవ్ లో, నేను ఫోన్ లైవ్ లో పెట్టి తీసుకెళ్తాను. 11 గంటలకి షాప్ ఓపెన్ చేస్తారు, నేను లైవ్ లో తీసుకెళ్తాను. లైవ్ లో మీరు అలాగే ఉంటే క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రధానంగా వైసీపీని అప్పుడు విపరీతమైన ఆరోపణలు చేశారు, ఈ 3 నెలల్లో సొంత జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి. ఇప్పుడు టీడీపీ అదే పాలసీ ఫాలో అవుతున్నప్పుడు డిజిటల్ పేమెంట్స్ లేవంటే టీడీపీ కూడా అదే ఇబ్బందులు పడుతుంది. సో రమేష్ గారు, మీ బాధ్యత అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీది ఓ ప్రతిపక్ష పార్టీగా. మాకైతే వైన్ షాప్ వెళ్ళబట్టలేదు కాబట్టి తెలీదు. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, ప్రతి షాప్ లోను డిజిటల్ పేమెంట్ ఉంది, బిల్ పేమెంట్ ఉంది. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమనండి. నేను తీసుకెళ్తాను లైవ్ లో. కావాలంటే ఇప్పుడు నేను వెళ్ళి వీడియో పెడతాను. ప్రతిపక్షాలుగా మీడియాగా మీరు చూపించవచ్చు, మీ హక్కు ఉంది, మీరు అందుకని ఉంటుంది. ఇంకో మాట సార్, పాలసీ ఏంటంటే టెండర్ టు టెండర్ టైం ఉంటుంది సార్. అక్టోబర్ వరకు టెండర్ పాలసీ మేము మధ్యలో షాప్స్ ఇవి గవర్నమెంట్ షాప్స్ కాబట్టి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లో నాణ్యమైన మద్యం అందిస్తాం, రేట్లు తగ్గిస్తాం అని చెప్పి, అది ఇప్పుడు ప్రసాద్ గారికి కూడా నేను పెట్టడం జరిగింది. 40 days, within 40 days. ఎందుకంటే గవర్నమెంట్ ఒక 4 రోజుల్లో 40 days రమేష్ గారు ఇప్పుడు కొంచెం డిలే అయిన ఇబ్బంది లేదు, కానీ ఆ పేమెంట్ మోడ్ అనేది మాత్రం ఆన్లైన్ లో అవుతుందా లేదా అనేది. లేదండి, పేమెంట్ మోడ్ మళ్ళీ క్యాష్ తీసుకుంటున్నారు. మీరు ఎక్కడికైనా ప్రసాద్ గారు చెక్ చేసుకోండి. అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి ప్రూఫ్ తో నాకు సబ్మిట్ చేయండి. నేను మరలా ఇదే ప్యానెల్లో మనమే కూర్చొని దీనిపైన డిస్కస్ చేద్దాం. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. చెప్పండి సార్, మద్యం దాన్ని ఆదాయ వనరులుగానే ఏ ప్రభుత్వం అయినా చూస్తూ ఉంటుంది, ఇక దాంట్లో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు పెడుతున్నాయి, అంతా ఇంత కాదు. ఖచ్చితంగా మద్యం మీద వచ్చే ఆదాయం మీద డిపెండ్ అయ్యే పరిస్థితే ఉంది. మరి ఇటువంటి తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ఒక రేంజ్ అనమాట, సాదాసీదా వ్యవహారం కాదు, మద్యం అనగానే హడలిపోయేవాళ్ళు జనాలందరూ కూడా. అది ఎవరు అవునన్నా కాదన్నా మద్యం ప్రియులను ఎవరు నడినే చెప్తారు. సో అసలు ఆ పేర్లు కూడా 4 తిరగవు అని చెప్పేసి వాళ్ళే చాలామంది, ఎందుకంటే మేము ఎలక్షన్స్ ముందు పబ్లిక్ బైట్స్ తీసినప్పుడు పబ్లిక్ మాట్లాడిన విధానం అది. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ కొత్త మద్యం పాలసీ గురించి ఇందాకే శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, చెప్పండి సార్. మద్యం అమ్మేటువంటి ఏవైతే యాజమాన్యాలు ఉన్నాయో అంటే డిస్టిలరీస్, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వంతో లాలూచి పడే ప్రయత్నమే చేస్తారు. సరే, రకరకాల బ్రాండ్లు పేర్లు విచిత్రంగా తీసుకొస్తే అవి అట్రాక్టివ్ అవుతాయి, కొనడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పేర్లు పెడతారు. ఏ పేర్లు పెట్టుకున్నా
మరి అందులో వచ్చేటువంటి సేల్స్ పెరగడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. అవి అసలు ముందు నిషేధం అనేటువంటి మాటతో అటు తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది, ఇటు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. ఆ మాట ఎందుకు తీసుకురావాలి ఎన్నికల ముందు? ఎవరిని సాటిస్ఫై చేయడానికి? ఒకవేళ ఆ మాట చెప్తే ఇవాళ నమ్మే పరిస్థితి ఉన్నారా? ప్రజలు లేరు. ఎందుకంటే నిషేధంలో కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మద్యం విపరీతంగా అమ్మారు. 1996 ఆ టైంలోనే జరిగింది అదంతా కూడా, స్మగ్లింగ్ అయింది. స్మగ్లింగ్ అయింది. అప్పుడప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా నిషేధం ఉంటే సాధ్యమవుతుంది. కొంత చుట్టుపక్కల రాష్ట్రాలను అమ్ముతూ ఉంటే నువ్వు ఇక్కడ నిషేధం అంటే అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. సరే, ఒకటి. రెండో విషయం ఏంటంటే రెవెన్యూ పరంగా చూసుకున్నప్పుడు 25%, 30% బడ్జెట్ లో రెవెన్యూ వస్తుంది. ఈ ప్రధాన రెవెన్యూ అవుతుంది. సో దాన్ని వదులుకుంటే ఆ రెవెన్యూను ఎలా భర్తీ చేయాలంటే కష్టం. ఇంకా ఇప్పుడు మనకు కూడా దాదాపు 21,000 కోట్లు రెవెన్యూ ఉంది. ఇప్పుడు మళ్ళీ 23,000 కోట్లు అవుతుంది ఈ సంవత్సరం అని చెప్తున్నారు. 21,000 కోట్ల రెవెన్యూ నిషేధం పెడితే పోయి కదా, అది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కదా. సరే, తాగేవాడిని మానిపిద్దాము అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. అది వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. అతను భార్య వల్లే కావట్లేదు, ఇంకా బయట వాళ్ళే మాట్లాడతారు. మీ ప్రభుత్వం ఏదో మేము తాగకుండా మేము ధరలు పెంచుతాము, తాగకుండా మేము క్వాలిటీ లేకుండా చేస్తాము. నిషేధం అంటే పబ్లిక్ నుంచి డిమాండ్ రావాలి సార్. పబ్లిక్ డిమాండ్ చేస్తే అప్పుడు ప్రభుత్వం అమలు పరుస్తుంది. వీళ్ళే డైరెక్ట్ గా తీసేసుకొని వచ్చేసి రుద్దేస్తాం అంటే ఒప్పుకోరు కదా ప్రజలు. ఎవరికి కూడా జరిగే పని కాదు. ఇప్పుడు వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చాలా తెలివిగా కార్పొరేట్ ఆలోచనలు, అంటే కార్పొరేట్ ఆలోచన అంటే ఏంది? ఎలా డబ్బులు అక్రమంగా సంపాదించాలి. ఇప్పుడు ఇవాళ కార్పొరేట్ కంపెనీలన్నీ చేసే పనులు అవి. ఏ కంపెనీలు అయినా, కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ఏవైనా ఫార్మసిటీ కంపెనీలు కానీ, ఏంటి నువ్వు దాన్ని ఆదాయ వనరులుగా, అంటే పార్టీకి ఆదాయ వనరులుగా మార్చాలంటే ఏం చేయాలా? ప్రభుత్వ అమ్మకాలు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు GPS పెడతారు, అక్కడి నుంచి వస్తుంది, ఎంట్రీ అయిపోతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, అక్కడి నుంచి షాపులకు పోతాయి. దాని మీద విజిలెన్స్ కమిటీ వేశాడు, విజిలెన్స్ కమిటీ అలర్ట్ గా ఉంది అని చెప్పాడు. అది ప్రాక్టికల్ గా అలా జరగలేదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల నుంచి జీరో బిజినెస్ జరిగింది. జీరో బిజినెస్ అంటే వాళ్ళు ఉత్పత్తి తక్కువ చూపించి ఎక్కువ ఉత్పత్తి అయినటువంటి వాటిని వాళ్ళ యొక్క వెహికల్స్ లో తీసుకొచ్చి షాపుల్లో ఇచ్చారు. అవి డిపోకు కూడా వెళ్లకుండా వచ్చినాయి. డిపోకు పోయేటి వేరు, అది రికార్డు. డిపోకు పోకుండా వచ్చేటివి ఏమో డైరెక్ట్ వీళ్ళ దగ్గరకు వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చెప్తున్నావు నువ్వు? ఏదైతే రికార్డ్ అయ్యి వీళ్ళ దగ్గరకు వచ్చిందో దానిని మాత్రమే ఎంట్రీ చేసుకొని అది మాత్రమే తెల్లవారిన తర్వాత బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారు. మిగతా ఈ కట్టలు కట్టి ఎవరికి ఇవ్వాలో, అంటే ఎవరు మేనేజ్ చేస్తున్నారో ఆ నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గం అంతా ఇద్దరికి అప్పగిచ్చారు అనుకోండి, వాళ్ళ ఇళ్ళకి చేరిపోయి కట్టలు. మీరు రోజుకి ఎంతకు వస్తున్నాయి, ఎంత వస్తున్నది, నెలకి ఎంత అయింది, మీరు దగ్గర పెట్టుకోండి, ఎన్నికలు వస్తున్నాయి, మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. అయితే తెలుగుదేశం ఇందులో ఒక అడుగు ముందుకేసి ఈ కట్టల డబ్బులు ఏదైతే నియోజకవర్గాల వారీగా వెళ్ళిపోయాయో అవి మళ్ళీ అందులో కొంత వాటా జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్ళిపోయాయి అని చెప్పి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది నిజమో కాదో మరి నాకైతే తెలీదు. కట్టలు వైసీపీ నాయకులు వెళ్ళకపోయిన మాట వాస్తవం. ఎందుకంటే నా ఫ్రెండే ఉన్నాడు ఒక ఆయన, క్లియర్గా చెప్పాడు కట్టలు పోతున్నాయి అక్కడికి, వైఎస్ఆర్సీపీలో ఉన్నాయని చెప్పాడు, పోతున్నాయి, అది మాత్రం నిజం అని. ఇక్కడ ఎన్నో కథలు చెప్పి
అరే రేట్లు పెంచితే తాగడం మానేస్తారు. ఎవరన్నా రేట్లు పెంచితే తాగడం మానేస్తారా? అలాగే ఈ కంపెనీలు ఎలా తయారయ్యాయి, ఈ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయలేదు, తర్వాత రేట్లు పెంచితే మానేస్తారన్నారు. తాగే వాళ్ళు తాగారు, సరే ఏదో రియాక్షన్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అనారోగ్య పాలైపోయిన విపరీతంగా బ్రాండ్లు పేర్లు మార్చి రేట్లు పెంచుకుంటూ పోయారు. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. డిజిటలైజేషన్ చేయటానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు 3 నెలలు దాటింది. ఎంతసేపు పడుతుందండి? అవును, ఎంతసేపు పడుతుందండి? డైరెక్షన్ ఇస్తే అంటున్నారు కదా చౌదరి గారు. ఎంత లేదండి, అరే ఇప్పుడే నేను ఆయన కనుక్కున్నాను పచ్చపాలు ప్రసాద్ గారు. చెప్తున్నాడు. ఆయన చెయ్యలేదు, చేయలేదండి. చెయ్యలేదు. ఇప్పుడే నేను కనుక్కున్నానండి. చౌదరి గారు ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ దగ్గర పోయి, ఆ షాప్ దగ్గర పోయి లైవ్ లో చూపించమండి నాకు ఉత్తది. సార్ ఇక్కడ ప్రసాద్ గారు, బ్రాండ్ షాప్ మా నేననేది తిరుపతి ప్రభుత్వం అమ్మే షాపులు. మీరు చెప్పేది ఏమైనా ఇది దాని ఏమంటారు, బెల్ట్ షాప్ అండి. బెల్ట్ ఇప్పుడు ఎక్కడ లేవు అసలు. ప్రసాద్ గారు. అలా పాలసీ తీసుకుంటే అన్ని షాపుల్లో పెడతారు. తీసుకోలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఒక ఆర్డర్ చూపించు, అరే ఎంబెడెడ్ డిజిటలైజేషన్ చేయండి అని అందరికి ఆర్డర్ పంపాలి కదా. అవునండి. ఎంత పెడతారండి ఈ చౌదరి గారు కాలంలో? submission మీరు ఈ చేస్తారంట. 3 నెలలు డబ్బులు ప్రసాద్ గారు. ఏ సార్, ఒక్క విధంగా నిమిషం. వైసీపీ మీద ఆరోపణ చేశారో కట్టలు అలాగా మీరు కూడా కట్టలు ఎక్కడికి పంపించారు చెప్పాలి. మళ్ళీ 3 ఈ నెలలు 3 నెలల నుంచి కట్టలు మరి ఎక్కడ పెట్టారు వాళ్ళు చెప్పాలి. ఎక్కడ చెప్పాలి కదా మీరు కూడా. అదే చౌదరి గారు చెప్తున్నారు చూడండి. మీరు చెప్పాలి. చౌదరి గారు ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఒక మాట. డిజిటలైజేషన్కు 3 నెలల Yes, sir. టైం ఇప్పటికి. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు, కమిటీ వేశారంట, ఒక్క నిమిషం సార్. కమిటీ నివేదికలు ఇవ్వాలంట. ఆగవయ్యా, ఆ నివేదికలు ఇవ్వాలంట, ఆ నివేదికలు పరిశీలించి పాలసీ తయారు చేస్తారంట. కమిటీ వేసేది ఏంది, వేరే రాష్ట్రాలకు పోయేది ఏంది? అంటే అంత దద్దమ్మ ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడు ఏమైనా దద్దమ్మనా? ఏమైనా పాలసీలు తెలియదు ఆయనకు? సార్ మన ఒక్క నిమిషం సార్. లక్ష్మణ్ గారు, ఒక్క ఇతర నిమిషం. రాష్ట్రాలకు పోయి ఏంటండి పరిశీలన చేసేది? అంటే కావాల్సి జాప్యం చేయడానికి కాదని ఆ మాట చెప్పడము. ఆ కమిటీ పోయి వేరే రాష్ట్రాలు ప్రసాద్ గారు. పరిశీలించేది. ఇక్కడ ప్రసాద్ గారు, మీ ప్రభుత్వ లక్ష్మణ్ గారు. పరంగా అమ్మకాలు ఆపేయడం ఎంతసేపు, ప్రసాద్ గారు, డిజిటలైజేషన్ పెట్టడం పైన ఎంతసేపు, ఒక నిమిషం, ఆయన flow పోయింది టెండర్లు అంటున్నాడు. పిలవడం నేను ఎంతసేపు? చెప్తానండి మీరు ఆర్డర్. అంటున్నారు ఆయన ఇప్పుడు. ఉన్నాడు ఒక అదే, నిమిషం. అదే. మీరు మరి ఏం అంటున్నారు మాట ఇప్పుడు చెప్తున్నారు? చెప్పండి లక్ష్మణ్ గారు చెప్పండి, టెండర్ తర్వాత కాదు. చౌదరి గారు ఆయన ఒప్పుకోవట్లేదు, చెప్పండి. టెండర్ కాదు, మేము లాటరీ ద్వారా అని చెప్తున్నారు. ఓకే లాటరీ ద్వారానే షాపులు అలాట్ చేయాలి ప్రైవేట్ వాళ్ళకు. 24 గంటలు చాలు దానికి టైం. ఎస్, నోటిఫికేషన్ ఇచ్చి పలానా షాపు మీరు 50 లక్షలు మా టెండర్ గవర్నమెంట్ది, మీరు ఎవరు పేర్లు రాసుకుంటారో రాసి 50 లక్షలు డిపాజిట్ కట్టి డబ్బాలో వేయండి. ఎస్, తీస్తే నీకు షాప్ వచ్చా పెట్టుకుంటావు. పోయి వాడు ఎక్కడైనా పెట్టుకొని నీకు చూపిస్తాడు, లైసెన్స్ తీసుకుంటాడు, అన్ని పెట్టుకుంటాడు. మొత్తం వ్యవహారం 15 డేస్లో ప్రైవేట్ షాపులు వచ్చి ఉండాలి. ఈ పార్టీ 3 నెలలు అయిపోయింది. మీనమేషాలు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటూ మీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు మీ వాటాలు తీసుకుంటున్నారా లేదా? కంపెనీలతో కుమ్మక్కయ్యారా లేదా? బెంగళూరులోని కంపెనీలతో మీరు కూడా కుమ్మక్కయ్యారు. ఇప్పుడు బ్రాండ్ ఎమ్మెల్యేలు కూడా వాటాలు తీసుకుంటున్నారా? అవునండి. డిజిటల్ మారలేదు. డిజిటల్ మారలేదు. డిజిటల్ అది కాదండి. ఎంతసేపు పెడతారు? మీరేమో క్యాష్ వద్దు అంత మోసం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాను అన్నోళ్ళు. మీరు డిజిటలైజేషన్ చేయండి. సరే, ప్రభుత్వ షాపులు ఎత్తేసి ప్రైవేట్కి ఇవ్వడం ఆలస్యం అవుతుంది, టెండర్ల ప్రక్రియ లేట్ అవుతుంది, ఒప్పుకుంటా. డిజిటలైజేషన్ ఎంతసేపు ఆర్డర్ ఇస్తారండి? నాకు అర్థం కాలే. 1 గంట చాలు కదా, అక్కడక్కడ అన్ని చోట పెట్టేస్తారు. ఎందుకు పెట్టలే ఇప్పటి వరకు? రైట్, చౌదరి గారు చెప్పండి సార్. ప్రసాద్ గారు, మాకు స్టేట్ లెవెల్లో ఒక పాలసీ అయితే తీసుకున్నారు, డిజిటలైజేషన్ చేయమని చెప్పారు. ఈ జూన్, జూలై, ఆగస్టు నెలలో టెండర్కి వెళ్తారు. ఆగస్టు ముందు జరగాల్సిన సరుకు అంతా గవర్నమెంట్ గత ప్రభుత్వంలో వాళ్ళకి బిల్లింగ్ చేసి ఇచ్చేసి ఉంటారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు చెప్పేసి ఉంటారు. ఈ సరుకు ఎవరైతే గత ప్రభుత్వం లాస్ట్ అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే ఆగస్టు నెలలో టెండర్లు, అంతవరకు సరుకు ఇచ్చేస్తారు ముందుగానే. ఎందుకంటే ఎలక్షన్ ముందు కాబట్టి ఇంకెక్కువ ఇచ్చేసారు. ఈ పేమెంట్స్ అన్ని ఎవరికి పంపించాలో పంపిస్తారు. దీంట్లో డిజిటలైజేషన్ ఇచ్చారండి.
మా తిరుపతిలో జరుగుతా ఉంది. బిల్లు కావాలంటే బిల్లు ఇస్తారు, క్యాష్ కావాలంటే క్యాష్ తీసుకుని బిల్లు అది ఒక్క నిమిషం ఏంటంటే మీరు చెప్పిన అభిప్రాయం ఏంటంటే పాలసీ మొత్తం మారేది రేపు నాలుగు నుంచి టెండర్లు ఫ్రెష్ గా వచ్చి లైసెన్స్ కొత్త లైసెన్స్ తీసుకుంటే అది ఓకే సార్, ఆ పాలసీ సపరేట్. కానీ ట్రాన్సాక్షన్ అనేది లిక్విడ్ క్యాషా డిజిటల్ పేమెంటా? సార్ ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు లిక్విడ్ క్యాష్ టుడే మీరు ఇప్పుడే వచ్చినప్పుడు నేను చెప్తా. క్యాష్ ఇస్తేనే మద్యం ఇస్తున్నారు, డిజిటల్ పేమెంట్ లేని వాళ్ళు డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు, అలాగే ఫోన్ పే చేసి ఫోన్ పే చేసుకుంటున్నారు. క్యాష్ ఎప్పుడు ఒక మేస్త్రి అనుకోండి, ఆయన డిజిటల్ పేమెంట్ లేదనుకోండి, నేను చెప్పింది అదే కదా శ్రీనివాస్ గారు. లేదండి, డిజిటల్ పేమెంట్ అయితేనే మద్యం అమ్ముతామని అంటే ఏం చేస్తారు? సచ్చినట్టు ఆడు యాప్ డౌన్లోడ్ చేసుకోవడమో చెప్పలబడి నేర్చుకుంటాడు అంతే. ఆడికి ఫస్ట్ నుంచి యూజ్ చేసి తెలుసా? తెలీదు. ఇప్పుడు ఏంటి టెక్నాలజీ పెరిగినప్పుడు యూజ్ చేసుకుంటారు. చెప్పండి. రమేష్ గారు సబ్మిట్ చేస్తారంటుండండి ఒక నిమిషం. మీకే ఇస్తాను సార్, చౌదరి గారు మీకే ఇస్తా. ఇప్పుడు లాస్ట్ టైం మన డిబేట్ లో నేను సేమ్ ఇదే చెప్పా. డిజిటల్ పేమెంట్ ఉంది, క్యాష్ పేమెంట్ ఉంది, ఏది కావాలంటే అది చేస్తున్నారు. అందరికి చదువు రాదు కదా, చదువు రాని వాళ్ళందరూ మామూలు క్యాష్ ఇస్తున్నారని చెప్తే శ్రీనివాస్ అన్న నా మీద ఎగిరి పడిపోయాడు. రమేష్ గారు అవునా? అదే మీరు లాస్ట్ మూమెంట్ లో చేశారు. అది మీరు నుంచి లేదులే కానీ మీరు లాస్ట్ లో తీసుకున్నారు. అది కాకపోతే వీళ్ళకి అది స్టార్టింగ్ పాయింట్ అయింది. అది శ్రీనివాస్ అన్న ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, నాకు తెలిసి 1.5 year 2 years నుంచి కూడా డిజిటల్ పేమెంట్ కూడా ఉంది. కానీ మాక్సిమం వచ్చిన వాళ్ళందరూ కూడా క్యాష్ ఇవ్వడంతో క్యాష్ తీసుకోవడం జరిగింది. మీకు నేను కావాలంటే ఆ డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ కూడా నేను తీపిస్తాను. ఎందుకంటే ఆ 2 years లో జరిగిన డిజిటల్ పేమెంట్ 10% కూడా రాదు. డిజిటల్ పేమెంట్ రాకపోవచ్చు. నేను చెప్తున్నా అంటే 5% అయింది. అదే నేను చెప్తున్నా అంటే కాదు. ఏంటంటే అడిగినప్పుడు చూపించడానికి అదేంటంటే ఎంత సేల్ అయింది ఏంటంటే 5% చూపిస్తారు. అక్కడ మిగతాది ఆఫ్లైన్ లో మహా చూపిస్తే ఇంకో 5% చూపిస్తారు. ఈ 3 నెలల నుంచి పక్క వెళ్ళిపోయినట్టే. ఈ 3 నెలల నుంచి కూడా అదే కదా వాళ్ళు చేసింది. మరి ఈ డబ్బు అంతా ఏమవుతుందని నేను అదే చెప్తున్నా. మీరు అదే మాట్లాడుతున్నా. ఈ 3 నెలల్లో పాలసీ సిస్టమ్ ప్రకారం 1 year అంటే 12 నెలలకి ఒక ఏదైతే షాప్ టెండర్ పాడుకుంటాడో ఆ టెండర్ టైం అంత వరకు సరికి ఇచ్చేస్తారు. లేకపోతే ఎలక్షన్ అయిపోయిన సరికి ఇచ్చాడు జరిగితే నేనేం మాట ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చేసిన సరికి గత పరిశ్రమలకు ఎవరికి చెందాలో చెందాయి, అది వాళ్ళు తీసేసుకుంటారు. మేమేమన్నామంటే డిజిటల్ పేమెంట్ చేయమని చెప్పేసాం. ఇప్పుడు చేస్తున్నారు కూడా. ఒకరిద్దరు మీరు ఏంటంటే క్యాష్ కూడా ఇస్తున్నారు, క్యాష్ కూడా బిల్ వేసుకుంటున్నారు. నేనైతే నా ఫ్రెండ్స్ కున్న షాపులతో మాట్లాడాను. అది 100% నాకు తెలిసి తిరుపతిలో జరుగుతా ఉంది. మీకు డౌట్ ఉంటే మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఇంకెక్కడ తప్పు ఆ తప్పు మీరు ప్రశ్నించే అధికారం మీకు ఉంది సార్. మీకు ప్రశ్నించే అధికారం ఉంది. మీ కెమెరా పెట్టొచ్చు, చూపించవచ్చు. ఇది తప్పని చెప్పడం తప్పదు. తిరుపతిలో నాకు తెలియదు. నేను చాలా క్లియర్ గా ఉన్నా. వాళ్ళు డబ్బులు ఇస్తే డిజిటల్ పేమెంట్ కూడా చేస్తా. ఒక నిమిషం రమేష్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన టెండర్ పాలసీల ప్రకారం ఈ నెల ఆఖరికి అయిపోతే పాలసీలు మారుతాయి. అప్పుడు ఏం మార్చలేము. మేము డిజిటల్ చేయమని చెప్పాం. కానీ గత ప్రభుత్వానికి ఇచ్చిన సరుకు వీళ్ళు డబ్బులు పంపించుకోవాలి. ఎవరికి చెప్పారండి డిజిటల్ చేయమని? సార్ ఎలక్షన్ పాలసీలో జనరల్ గానే ప్రతి డీసీకి నోటీస్ వచ్చేసింది, మీరు డిజిటల్ పేమెంట్ చేయమని చెప్పి. వాళ్ళు పెట్టారు కూడా, ఫోన్ పేలు పెట్టారు, అదేవిధంగా బిల్లింగ్ సిస్టమ్ పెట్టారు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. షాపులు నేను చూసాను, చూసి చెప్తున్నా. మీకు ఇంకా కూడా కొంత తెలియకుండా వ్యాపారిస్తుంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చెప్తే పట్టుకొని కేసు రాస్తారు. ఏమానో ఒక్కర్లా. లక్ష్మణ్ గారు కూడా చెప్పారు చాలా పాలసీలు మారాయి, గత ప్రభుత్వం మళ్ళీ వాళ్ళతో ఆలోచించి పడిందని. నేను తప్పనట్లేదు. పడుంటే మాత్రం కసి శిక్ష పడుతుంది. ఆధారాలు ఉంటే మీలాంటి వాళ్ళు పెట్టగలిగితే నేనే మిస్టేక్ మాట్లాడతా. సార్ పలానా షాపులో పలానా వ్యక్తి ఆలోచి పడ్డాడు, మీరు కేసు నమోదు చేయమని చెప్పి. నేను ఈ మధ్య కూడా మన రమేష్ మాట్లాడిన తర్వాత మాట్లాడిగాను. కుల రమేష్ గారు మాట్లాడు, సార్ గత ప్రభుత్వం బ్రాండ్లు ఇంకా ఎందుకు కొనసాగుతాను అడిగాను. ఈ డిబేట్ అయిన వెంటనే అడిగా. ఆయన ఒకటే మాట్లాడారు, సార్ టెండర్లు ఇచ్చేసారండి, పలానా డేట్ వరకు సరికి ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చేసారు. వాళ్ళు అమ్ముకోకపోతే లాస్ అవుతారు, వాళ్ళు దాన్ని మన వాళ్ళు నష్టపోతాం, కోర్టుకి వెళ్తారు అవసరం అయితే కూడా చెప్పారు. ఓ అవునా అంటే ఆ పాత బ్రాండ్లు ఎందుకు ఉన్నాయని అడిగి ప్రశ్నించడానికి సమాధానం మినిస్టర్ గారు చెప్పిన సమాధానం. సో పాలసీ మారిన రోజు నుంచి చూడండి, డిజిటల్ పేమెంట్ లేదా అడగండి, డిజిటల్ పేమెంట్ బిల్లింగ్ లేదా అడగండి, సరుకు ఎక్కడి నుంచి వచ్చిందా, IMFL బిల్లు కరెక్ట్గా వచ్చిందా, డిపో నుంచి వచ్చిందా, పరిశ్రమ నుంచి వచ్చిందా, డీటెయిల్ గా మీరు ఓపెన్ గా మాట్లాడచ్చు. ఆ పాలసీ మారిన వరకు ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది. నీకు నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే మేము షాపులకు వెళ్ళాం కాబట్టి. కాకపోతే చెప్పింది విషయాలు పాలసీ ప్రకారం అయితే
డిజిటల్ పేమెంట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేస్తా ఉంది. అందరూ మీరు అన్నట్టు సార్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సెల్ ఆండ్రాయిడ్ లేకపోవచ్చు, వాళ్ళు ఖచ్చితంగా బిల్ వేసుకుంటారు, డబ్బులు ఇచ్చి బిల్ తీసుకోమంటాం అంతే. లేదు వల్లి లేదనుకో తీసి పక్కన చెక్ పెడతాం, మీకు బిల్లు పలానా బాటిల్ అమ్మారు, దీనికి ఇంత విలువ, ట్యాక్స్ ఇంత పోయింది, సెంట్రల్ ట్యాక్స్ ఇంత పోయింది రాసుకుంటారు. దానికి మనం డిస్కస్ చేయాలనుకుంటే 100% బిల్లింగ్ రావాలనే ఉద్దేశంతో మద్యం పాలసీ పెట్టడం, అంతేగాని పాలసీలో చేంజ్లు ఏమి ఉండవు సార్. ఏదైతే మనం చెప్పామో దాని ప్రకారమే పాలసీ ఉంటుంది. మీరు దీని మీద పాలసీ మారిన రోజు నుంచి ఆన్ డే నుంచి మీరు ప్రశ్నించదు, నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడైతే మీ ప్రభుత్వం ఒక్క నిమిషం రమేష్ గారు ఇస్తాను మీకు, పక్క రాష్ట్రం నుంచి మద్యం తీసుకొస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నో సార్, ఇది చాలా ప్రమాదం సార్. గతంలో ఒక్క నిమిషం అయితే పక్క రాష్ట్రం నుంచి మద్యం ఎవరు తీసుకొస్తారు, ఎందుకు తీసుకొస్తారండి? మంచి పాయింట్ చెప్పారు సార్. ఇక్కడ చాలా క్లియర్ గా మనం గతంలో చూసింది ఏంటంటే వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్యే మనుషులు. ఇప్పుడు మేము బార్డర్ లో ఉన్నాం, నేను తిరుపతి అంటే బార్డర్, కర్ణాటక బార్డర్, తమిళనాడు బార్డర్. మాకు చాలా మీరు ఒక లోటు ప్రభుత్వం మధ్య వచ్చిందంటే ఇంకో 2 లోట్లు 2 రాష్ట్రాల నుంచి చూసిస్తాం. మేము చూసాం, కళ్ళారు చూసాం. వాళ్ళు చెప్తారు ఇది 10 రూపాయలకి వస్తే మాకు 5 రూపాయలకి వస్తుందండి, దేన్ని అమ్ముతాం మేము? 2 ఒకటే సార్. ఇక్కడ ఎక్స్ అనే బ్రాండ్ ఒకే పేరు, అక్కడి నుంచి వచ్చే ఎక్స్ అనే బ్రాండ్ ఒకటే పేరు. దీని మీద పోలీసులు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. ఒక ఇంట్లో కూర్చొని స్పిరిట్ కలిపేసి బ్రాండ్లు స్టిక్కర్లు ఇచ్చేస్తున్నారు సేమ్ మా మద్యాన్ని. సో సబ్స్టిట్యూట్ తయారైపోతాను. దానివల్ల కొన్ని 100 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టమే కాకుండా వ్యక్తిగత బ్రాండ్లు పెట్టుకొని అమ్ముకోవడం వల్ల 1000 కోట్ల రూపాయలు దందా జరిగింది. సో దీనికి అన్నింటినీ కూడా కట్టుకట్టేయాలంటే పాలసీ మార్చింది. అందుకే సార్ ఈసారి హాలోగ్రామ్స్ ఏ బాటిల్ ఏ ప్రభుత్వం చూస్తుందో దాన్ని స్కాన్ చేయడానికి హాలోగ్రామ్స్ పెడుతున్నారు. అది నిజంగా ఒరిజినల్ గా చెక్ చేసుకోవడానికి మీరు డిజిటల్ పేమెంట్ లాగా మీరు స్కాన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి మద్యం పాలసీలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిందనే పెద్ద కసరత్తు జరుగుతోంది. దయచేసి లక్ష్మణరావు గారు కానీ రమేష్ గారు కానీ వాళ్ళకి ఏం తప్పులు జరుగుతుందో తెలిస్తే మాత్రం మొహమాటలను చక్కబట్టుకు అడగండి, నేనే చెప్తా సమాధానం, నేనే పట్టుకుంటా కోర్సోలేదు కానీ. ఎందుకంటే తప్పు సార్, పద ప్రభుత్వం చేయని తప్పులు విమర్శించి మళ్ళీ మేము అదే తప్పులు చేయడం అంటే మన ఇద్దరు మేమే మొత్తం భస్మాసుర రాష్ట్రం పెట్టుకోవడమే. రమేష్ గారు ప్రసాద్ గారు ఇప్పుడు అన్నారు కదా, నేను ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉండగానే నేను ఫోన్ చేశాను ఒకళ్ళకి, ఫోన్ చేసి ఆ షాప్స్ అంటే అందరూ మేము వేసిన వ్యక్తులే కదండి, గత ప్రభుత్వంలో ఉన్న మా వాళ్ళే కాబట్టి నేను ఒకళ్ళకి ఫోన్ చేశాను. ఇప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది, అతను ఇప్పటికీ మామూలు క్యాష్ పేమెంట్స్ తీసుకుంటున్నారు, క్యాష్ బ్యాంకుల్లో కడుతున్నారు, ఇంతకుముందు ఎలాగేది ఉందో అలాగే నడుస్తుంది తప్ప టోటల్ డిజిటల్ పేమెంట్ అనేది ఎక్కడా లేదు. నేను మళ్ళీ క్లారిటీ ఇప్పుడు మీరు ఆయన అన్నారు కదా, దానికోసం మళ్ళీ ఫోన్ చేశాను, మళ్ళీ మాట్లాడుతుండగానే మళ్ళీ ఫోన్ చేశాను. గతంలో ఎన్నేళ్ళ నుంచి డిజిటల్ పేమెంట్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకున్నారు, అప్పుడు జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే 1.5 year 2 years నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా డిజిటల్ పేమెంట్ ఉంది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. స్పెషల్గా ఎటువంటి జియో కానీ ఆర్డర్ కానీ టోటల్ డిజిటల్ పేమెంట్స్ చేయమని రాలేదు అని చెప్పి క్లారిటీగా ఇప్పుడు జస్ట్ 10 minutes బిఫోర్ చెప్పడం జరిగింది. మరి ఈ 3 నెలల నుంచి ఇప్పుడు అన్న మర్చిపోయాను ఇంకో విషయం చెప్పడం, అన్న గతంలో ఇదంతా కూడా వాళ్ళ అగ్రిమెంట్స్ అయిపోయి ఉన్నాయి, టెండర్స్ అయిపోయి ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి సరుకు వచ్చేసింది, ఆ సరుకు వచ్చింది కాబట్టి అది అమ్మాలి కాబట్టి ఇంకా అలా జరిగిపోతుందని చెప్పి డిజిటల్ పేమెంట్కి సరుకు వచ్చిందానికి సంబంధమే ఉంటుందండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు ఒక జియో డిజిటల్ పేమెంట్ ఎవ్రీ సేల్ కూడా డిజిటల్ పేమెంట్లో చేయండి అని చెప్పి ఒక జియో ఇచ్చేస్తే ప్రతిదీ డిజిటల్ పేమెంట్లోనే జరుగుతుంది కదా. అగ్రిమెంట్లో ఉన్న వచ్చిన ఎంత అయితే సరుకు ఉందో అదే సరుకుకి డిజిటల్ పేమెంట్లో అమౌంట్ వస్తుంది. అన్న దీన్ని కలిపి మిక్స్ చేసి చెప్తున్నారు, కానీ డిజిటల్ పేమెంట్కి టెండర్లో ఉన్న సరుకుకి సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ సరుకు ఇచ్చేసినా సరే డిజిటల్ పేమెంట్ చేస్తే ఎంత సరుకు ఇచ్చారో అంత సరుకుకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు దానికి సమాధానం ఏంటనే శ్రీనివాస్ అనే చెప్పాలి తప్ప, ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా క్యాష్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఈ 3 నెలల్లో ఇప్పుడు సెప్టెంబర్ నెల కూడా అయిపోతుంది, ఈ 4 నెలల్లో 60 రూపాయలు 6-7 రూపాయలకి దొరికే మద్యాన్ని వీళ్ళు కూడా అదే 150 రూపాయలకి 200 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ డబ్బు అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందా శ్రీనివాస్ అన్న దగ్గరికి వెళ్ళిందా అనేది అన్న చెప్పాలి. చాలా క్లియర్ గా ఎందుకంటే ఇది బాబు గారి దగ్గరకో మీ దగ్గర నా దగ్గర వచ్చే డబ్బులు కాదండి. ఆల్రెడీ ఈ నెలాఖరికి టెండర్లు అయిపోతాయి, పాలసీలు మారతాయి. ఇక్కడ ఏంటంటే చివరాఖరి ఉన్న సార్ అదే మాట చెప్తున్నారు శ్రీనివాస్ సార్. ఇప్పుడు నా మాట ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఉదాహరణకి రమేష్ షాప్ వేసుకున్నాడు, నెలాఖరు సరికి ఇచ్చేసాడు. ఆ సరికి గవర్నమెంట్ షాపులు నేను చెప్తున్నా, గవర్నమెంట్ షాపుల గురించి మాట్లాడాలి, ప్రైవేట్ వ్యక్తులు టెండర్లు వేసుకున్న షాపుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఆల్రెడీ గత ప్రభుత్వం తీసుకున్న సరుకుని నెలాఖరు అమ్ముకుని బయట నెక్స్ట్ వాళ్ళు టెండర్ వస్తున్నారో తెలీదు. ఈ షాప్ ఓనర్ కి నెక్స్ట్ టెండర్ లో ఉంటాడా లేదా వేరే వరకు వస్తుంది కాబట్టి ఆయన బాధ ఏంటంటే
నేను ఉన్నంతలో డబ్బులు కట్టిన డబ్బులకి అమ్ముకొని బయట రావాలని రిక్వెస్ట్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, సార్ మీ పాలసీ కొత్తది వస్తా ఉంది, మేము ఆల్రెడీ కొనేసుకున్నాం, డబ్బులు పోతాయి, నాకు ఏదో రకం మేము అమ్ముకుంటాం సార్ అని చెప్పి అడ్జస్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. జీవోలు ఇచ్చి ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ చేయాలని చెప్పి డిజిటల్ ఆల్రెడీ మీరు డిస్ట్రిక్ట్ కమిషనర్ అంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, మీరు అడగండి కావాలంటే. ప్రతి షాప్ కి ఫోన్ పే పెట్టండి, డిజిటల్ పేమెంట్ పెట్టమని చెప్పండి, బిల్లింగ్ ఇవ్వమని చెప్పి ఆల్రెడీ లెటర్ జీవో కాపీ చూపించండి సార్ మీరు చాలు. ఇస్తాను అనుమానం ఒక్కరు మీకు అనుమానం మీకు వాట్సాప్ ఇవ్వమని చేస్తాను. ఇచ్చేసారు. కానీ డిస్ట్రిక్ట్ కమిషన్లో ఏం చెప్పారు సార్, నిన్నే కులరవీంద్ర గారితో మీటింగ్ పెట్టినప్పుడు, సార్ గత ప్రభుత్వం ఇచ్చిన బిల్లింగ్ కి డిజిటల్ పేమెంట్ కి మన సంబంధం ఎట్టొస్తుంది సార్, మేము ఈ రోజు చెప్తే బిల్ ఇవ్వమని చెప్పొచ్చు, కానీ గత ప్రభుత్వం అప్పులు కట్టుకోవడానికి మేము చేయలేం కదా అని వాళ్ళు ఏదో వాదన వినిపించారు. అందుకేమన్నారంటే మినిస్టర్ గారు ఏమన్నారంటే, కొత్త పాలసీ రోజు నుంచి ఏ రోజైతే మనం మొదలు పెడతాం ఆ రోజు నుంచి మీరు బిల్లింగ్ చేయండి, డిజిటల్ పేమెంట్ చేయండి, ఫోన్ పేమెంట్ చేయండి, ఒకవేళ డబ్బు ఇచ్చినప్పుడు బిల్ రాసి ఇచ్చేయండి, తీసుకోకపోతే చెక్ పెట్టండి, ఆయన ఇష్టం, తీసుకోకపోతే ఇష్టం అని. కాబట్టి సరుకు టు సరుకు ఎక్కడైతే డిపోలు ఎత్తామో, పరిశ్రమలు ఎత్తామో దానికి ఆల్టర్నేటివ్ లేకుండా కంటిన్యూ బిల్లింగ్ ఇవ్వాలి. ఆ బిల్లింగ్ ప్రకారం డబ్బులు ఎన్నికిపోవాలి, దాంట్లో జిఎస్టీ కట్ కావాలి, స్టేట్ సిఎస్టీ కట్ కావాలి, తర్వాత రావాల్సిన కమిషన్ ప్రభుత్వానికి నుంచి ఎవరైతే శాపథంగా చేరాలి. ఇవన్నీ సిస్టమేటిక్ జరగడం కోసం పాలసీ రెడీ అయిపోయింది సార్. కాకపోతే గత ప్రభుత్వం అవకతవకలను మేము మళ్ళీ సమర్థించలేం కదా, జరిగాల్సి జరిగిపోయింది. కాదు చౌదరి గారు, మీరు ఒక మాట అన్నారు, నా జేబులోకో బాబు గారి జేబులోకో మీ జేబులోకో వెళ్ళట్లేదు అన్నారు. ఓకే రైట్, ఎవరి జేబులోకి వెళ్ళట్లా. మీరు ఈ 3 నెలలు డిజిటల్ పేమెంట్ లేనంత కాలమేమో ఎవరి జేబులోకి వెళ్ళదు, వాళ్ళ దగ్గర పరిపాలనలో ఉండగానేమో జగన్మోహన్ రెడ్డి గారు అది ఎక్కడ న్యాయం అండి? అలాగే రమేష్ గారు, మీరు మీ హయాంలో మిమ్మల్ని అడుగుతున్నా, మీ హయాంలో అక్రమ మద్యం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిందా రాలేదా? అదే ఇందాక నేను మీకు క్లారిటీ ఇచ్చాను సార్. పొరుగు రాష్ట్రాలు అంటే లక్ష్మణ్ గారు కూడా అన్నారు, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా ఎన్డీపీ కానీ అది కానీ తయారు చేయడం జరిగింది, నాకు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి మన అనలిస్ట్ గారు కూడా చెప్పారు. కానీ ఎందుకంటే సార్ ఇప్పుడు కట్లగా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. మా కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే గారితో పాటు నేను చాలా ఇదిగా తిరుగుతూ ఉంటాను. నేను ఇది ఆన్సర్ ఇది చెప్పి అటు వెళ్ళండి. ప్రతి ప్రభుత్వంలో కూడా ఎన్నో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, జరగలేదని నేనైతే చెప్పను. అసలు ఎందుకు ఇప్పుడు అక్రమ మద్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి ప్రజలకి? పొరుగు రాష్ట్రం ప్రభుత్వం ద్వారా అది రాదండి. ఇప్పుడు ఎవరో ఎక్కడ ఉంటారు వెధవలు, పని పాటలేని వాళ్ళు, ఆ వెధవలకు కూడా అవసరం ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో వంట బాగానే ఉందనుకోండి, పొరుగింటికి వెళ్ళి కర్రీ తెచ్చుకొని కర్రీ పాయింట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మన దగ్గర వ్యవహారం సరిగ్గా లేదు, అది క్వాలిటీ లేదని వాళ్ళు పాపం నాన్న తిప్పలు పడి తెచ్చుకున్నారు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? క్వాలిటీ లేదని అది కాదండి, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ లేవని. ఎందుకంటే ఇప్పుడు ఆ బ్రాండ్ అయినా క్వాలిటీ అయినా ఏదైనా ఎందుకు మీరు వాళ్ళది అలవాటు పడిన దాన్ని తీసేసి కొత్తవి తీసుకొచ్చి మా ఇష్టం వచ్చింది మేము ఇస్తాం, మీరు తాగితే తాగండి, సత్య తాగండి అన్నట్టు చెప్తే అలాగైనా మద్యం మానేస్తారేమో అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు అనేది తెలిసింది. రీజన్ చెప్పుకొస్తారు అసలు కాదు సార్, అది తప్పు అని తెలిసింది. ప్రసాద్ గారు మానరు ప్రజల మద్యం మనం ఎంత చేసినా ఇంతే అని చెప్పేది ఇప్పుడు మాకు అర్థమైంది. అనుకుంటాం దారుణం అసలు మద్యాన్ని. ఈ విషయం 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలిసిందా? అంటే ఓట్లేకపోతే తెలిసింది తర్వాత ఇప్పుడు ఈ 3 నెలల నుంచి మీకు ఎలా కడుపు నిండిందో గత 5 ఏళ్లలో మాకు అలా కడుపు నిండిందండి. సరిపోయిందాక. అంటే ప్రజలకు ఒరిగింది ఏముండదు, మేము అవకాశం ఉన్నప్పుడు మేము కడుపు నింపుకుంటాం, వీళ్ళకి అవకాశం వీళ్ళు కడుపు నింపుకుంటారు, ఇక ప్రజలకి ఏమి ఉండదు. ఇక ప్రసాద్ గారు ఒక మాట చెప్తున్నాను, శ్రీనివాస్ అనేది మాత్రం ఎంకరేజ్ చేయడం తప్పు, మద్యం అనేది ఎంకరేజ్ చేయడం తప్పే 100కి 100. కానీ ప్రభుత్వం మీరు నిషేధిస్తామంటే వ్యతిరేకత వస్తుంది. జనరేషన్ అట్లా ఉంది, మద్యపాన నిషేధం అంటేనే వ్యతిరేకత వచ్చేలాగా ఉంది. ప్రసాద్ గారు ఇందాడ అన్న మాట్లాడేటప్పుడు కూడా శ్రీనివాస్ అన్న చాలా తెలివిగా మాట్లాడారు. గతంలో మద్యాన్ని నిషేధించారు, మళ్ళీ తీసుకొచ్చారని చెప్పి. కానీ నిషేధించింది ఎన్టీ రామారావు గారు, తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పలేదు, ఎన్టీ రామారావు గారు పేరు చెప్పలేదు. ఆయన అంత తెలివిగా శ్రీనివాస్ అన్న మాట్లాడారు. తెలివే ఉందిలేండి, ఎవరు తెలివితేటలు అలాగుంటాయిలేండి. తెలివితేటలు రాజశేఖర రెడ్డి గారు మంచి చేస్తేనేమో రాజశేఖర రెడ్డి చేసినట్టు, అక్కడ ఏదైనా డెసిషన్ రాంగ్ జరిగితేనేమో కాంగ్రెస్ పార్టీది అంటారు. అట్లా ఉంటది. మీరు చెప్పలా మీ పార్టీ వాళ్ళు నిషేధిస్తామన్న దశల వారిగా సార్ హోటల్ పరిచయం చేస్తామన్నారు. మరి మారింది మీరు, కానీ మేము మారలేదు కదా. 94 అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేసి అధికారంలోకి వచ్చారు.
వచ్చిన ఎన్టీ రామారావు గారు దాన్ని అమలు సార్ చేశారు. ఇప్పుడు ఎవరు కానీ చేయలేదు మద్య చంద్రబాబు నిషేధం. ఇప్పుడు ఈ అదేనే. రాష్ట్రంలో ఎవరు మద్య నిషేధం అది చేయలేదు. అయిపోయింది, అది అసలు జరిగేది చేయలేరు. పెట్టే అది కదా, జరగదు. మనం ఎందుకంటే ఏదో అనుకుంటా ఎందుకంటే ఉంటాం ఆర్థిక కానీ పరిస్థితి గురించి ఆ ఎవరు సమయానికి చేయలేరండి. ఏదో ఏరు దాటాక తప్పతగలేసే ఉంటారు చూసారా, ఆ పరిస్థితి ఆయనకి అంతే. లక్ష్మి గారు చెప్పండి సార్, ఈ మద్యానికి సంబంధించి అక్రమంగా పొరుగు రాష్ట్రం నుంచి అసలు ఎందుకు తెచ్చుకుంటారు? ఇక్కడ సరిగ్గా లేకపోతేనే కదా, లేకపోతే వాళ్ళకి నొప్పే అంత దూరం వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని సమయం కేటాయించి తెచ్చుకోవడం. చెప్పండి సార్. ఎస్, రెండు జరిగాయి. గత ప్రభుత్వంలో మద్యము నాణ్యత లేదు ఒకటి, రెండోది రేట్లు ఎక్కువ. ఈ రెండు కారణాల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడము, అక్రమంగా తెచ్చుకోవడము, స్మగ్లింగ్ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు దీన్ని తెలుగుదేశం చాలా బలంగా ఆరోపణ చేసింది. నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారు, ధరలు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అని చెప్పి చాలా విపరీతమైన పబ్లిసిటీ చేసింది జనంలోకి. తాగే వాళ్ళందరూ కూడా తాగే వాళ్ళందరూ కూడా నిజమే కదా, ఈ ప్రభుత్వం పోవాలా అని చెప్పి వాళ్ళు కూడా తాగి ఓటేసి ఉంటారేమో అనుకుంటున్నా, అందుకనే అన్ని సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి నాణ్యత లేని మద్యాన్ని మీరు అమ్మివచ్చా? మీరే కదా చెప్పారు. అట్లాగే ఉందంట, అదంతా అయిపోవాలంట. మీరు అమ్మియవచ్చు. మళ్ళీ ఏం చెప్తున్నాడు చౌదరి గారు, వాళ్ళంతా మద్యము తయారు చేసిన కంపెనీల స్టాక్ అంతా వచ్చి ఉంది, అదంతా అమ్మాలి కాబట్టి సమయం పడుతుంది అంటే మద్యం కంపెనీలతో మీరు కుమ్మక్కయ్యారా? ఏమయ్యాడు సార్, ఇంటికి తీసుకుపోతాడు నువ్వు క్యాన్సిల్ చేస్తే. రమేష్ గారు ఒక్క నిమిషం సార్, రమేష్ గారు మీరు పని చేయండి, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎక్కడైనా బాటిల్స్ లో ఈ 3 నెలల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన డేట్ తో ఏమైనా దొరుకుతుందేమో చూడండి మరి. నేను ఇప్పుడే తీసుకుంటాను. ఇక్కడ మాటలు వేరు, చేతలు వేరు. నేను ఇప్పుడే పెట్టమన్నాను. మీరు అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము కనీసం బీజేపీ వాళ్ళు మాట్లాడడం లేదు దీని మీద. జనసేన పవన్ కళ్యాణ్ ఏదో నేను పోరాట వీరంటాడు, ఆయన మాట్లాడడం లేదు. అయ్యే అమ్ముతున్నారు, అదే క్వాలిటీ లేని అమ్ముతున్నారు, అదే క్యాష్ ట్రాన్సాక్షన్ నడుస్తుంది 3 నెలల నుంచి. అంటే మీరు ఎవరికి మేలు చేయడానికి 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇంకా ఈ నెల అయితే 4 నెలలు అయిపోతుంది. రేపు నెల కూడా పెడతారో లేదో తెలీదు, ఎప్పుడు పెడతారో తెలీదు, ఊరికి చెప్తున్నారు మాటలు. కమిటీ రిపోర్ట్ రావాలట, డిసైడ్ చేయాలట. టెండర్ పాలసీలో ఒకవేళ టెండర్ పాలసీలో మీ ఎక్కువ తక్కువ ఆ ఇష్యూ వస్తే మాత్రము ఖచ్చితంగా మీ తెలుగుదేశం వాళ్ళు కుమ్మక్కైతారు, తక్కువ రేట్లకు వేస్తారు. ఇప్పుడు చౌదరి గారు ఏం చెప్తున్నారు, అలా కాదు, ఒక రేటు ఫిక్స్ చేసి లాటరీ సిస్టమ్ పెడతారు. అప్పుడు ఓకే, అప్పుడు సమస్య ఉండదు. ఎందుకంటే అందరికి అదే రేటు కాబట్టి లాటరీలో ఎవరి పేరు వస్తే వానికి షాప్ వస్తుంది. అది మంచి పద్ధతి. అది పెడతారా? నాకైతే డౌటే అని చెప్తున్నాడు కానీ అలా పెడతారా? పెట్టరు. చూడాలి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాగుపడాలి కదా, మద్యం కంపెనీలతో పర్సెంటేజ్ తీసుకోవాలి కదా. ఈ రెండు జరిగి తీరుతాయి, ఈ ప్రభుత్వాలు కూడా జరుగుతాయి. ప్రసాద్ గారు రమేష్ గారు చెప్పిన తర్వాత మీరు చెప్తారు చౌదరి గారు, మీకు ఇస్తా. ఇప్పుడు 11 వరకు షాప్ తీరంటండి, 11కి తీస్తారంట షాపు. ఇప్పుడు నేను అడిగాను, ఇప్పుడే మళ్ళీ మీరు లైన్ లో ఉండగానే ఫోన్ చేశాను. ఈ 3 నెలల్లో తయారైన మద్యం ఇవి కూడా ఉన్నాయంటండి. మీకు అవి వాట్సాప్ పెడతాను. ఇప్పుడు దొరికిపోయారు కదండి. నాకు మాటలు వద్దు. 11 వరకు షాప్ తీరండి సార్. మీ దగ్గర వచ్చిన తర్వాత ఈసారి వేరే టాపిక్ పెట్టినా దీనికి ఒక 5 minutes కేటాయించి దీన్ని డిస్కస్ చేద్దాం. మీ దగ్గర ఎవిడెన్సెస్ సమాధానం చెప్తారా చూద్దాం. చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవంగా మద్యం షాపులో నెలకొన్న అమ్మబడుతున్న సరుకు అంతా కూడా బిల్డింగ్ అయిపోయింది. ఈ షాప్ సార్ బిల్డింగ్ అయిపోయింది సార్. ఎందుకంటే బిల్డింగ్ అయిపోయింది. మీరు 10 రూపాయలు ఇచ్చి బాటలు కొనుక్కున్న తర్వాత నా 15 రూపాయలకి అమ్ముకునేదానికి మీరు వెయిట్ చేస్తున్నారు షాపులు పెట్టుకొని. బిల్డింగ్ అయిపోయిన సరుకుని వాడు అమ్ముకొని ఖాళీ చేసి షాపును ఖాళీ చేయాలి. ఎందుకంటే కొత్త పాలసీ వస్తుంది కాబట్టి షాపును ఖాళీ చేయాలి, వాడు సరుకును అమ్ముకోవాలి. దీని మీద వాళ్ళ సిండికేట్ ఉంది, వాళ్ళ మద్యం షాప్ సిండికేట్. వాళ్ళతో డిస్కస్ కూడా చేశారు. అది విజయవాడలో అక్కడ మీటింగ్ కూడా జరిగింది. సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ డబ్బులు ఇచ్చి కొనేసుకున్న సరుకు షాపుల్లో ఉంది, గవర్నమెంట్ షాపులు సార్. మీరు మద్యం డబ్బులు ఇచ్చి కొనేసుకున్న ప్రైవేట్ షాప్స్ కాదండి. ఇది మీ గవర్నమెంట్ నుంచి సరుకు వెళ్తుంది. గవర్నమెంట్ సరుకే ఇప్పుడు ప్రైవేట్ షాప్ లో ప్రైవేటర్స్ ఏం సంబంధం? ఇప్పుడు
స్టిల్ ఇట్ ప్రైవేట్ ఈస్ షాపులు గవర్నమెంట్. గవర్నమెంట్ షాపులే కొన్నే ఉన్నాయి, అన్ని లేవు కదా ఆంధ్రప్రదేశ్ అన్ని అంతా కూడా. బార్లు అదేంటి, తప్ప, అన్ని గవర్నమెంటే కదండి. బార్లు తప్ప మిగతా బార్లు షాప్స్ తప్ప అన్ని మిగతా అన్ని 2000 గవర్నమెంటే. సార్, 2935 సార్ టెండర్ పాడుకుంటే నా షాప్ అవుతుంది కానీ మీ షాప్ లేదు లేదు లేదు, ఇక్కడ ఎక్కడ టెండర్ షాప్స్ లేవండి. కాదు, లేవు. ఆంధ్రప్రదేశ్ లో టెండర్ అని చెప్పి మొత్తం గవర్నమెంట్ ఒక షాప్సే. షాప్ కూడా లేదు. అవును, సార్ ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ గవర్నమెంటే. షాపులు కొన్ని ఉన్నాయి. ఇందా నుంచి శ్రీనివాస్ అన్న మనల్ని అందుకే సార్ మొత్తం. పక్కదారి పట్టిస్తుంది ఏంటంటే లేదు, లేదు, ప్రైవేట్ వాళ్ళు ముందు- పడుతున్నారు, కాదు. మద్యం వచ్చింది, చౌదరి గారు. ఇది చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి. టీడీపీ వాళ్ళే ఫస్ట్ నుంచి చెప్పింది అసలు ప్రభుత్వమే డైరెక్ట్ గా అమ్ముతుంది అది ఇది అని మీరు అన్న వాళ్ళే మరలా ఇప్పుడు అదే సార్, ఇప్పుడు లేదు లేదు కొన్ని ఉన్నాయి గతంలో- అంటారంటే. గతంలో ఎక్కడ షాపులు ప్రైవేట్ వాళ్ళు లేరు. సార్ అలికేట్ చేసిన షాపులు కదా సార్, టెండర్ పాడుకున్న వాటి డబ్బులు టెండర్ పాడుకున్న షాప్స్ అసలు లేవండి. ఎక్కడ టెండర్ పాడుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క షాప్ కూడా టెండర్ లేదు. టెండర్ లేదు సార్ అసలు టెండర్ సెక్షన్ లేదు. పాలసీలు ఇస్తారు, నాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఆ టెండర్ పాలసీ లేదండి. గవర్నమెంట్ షాప్స్, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది షాప్స్ ని. ఇప్పుడు అందుకే మీరు ఎన్నాళ్ళు విమర్శలు చేయగలిగారు. ఈ డబ్బు అంతా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆ గవర్నమెంట్ తాడేపల్లి మెయింటైన్ వెళ్ళిపోతుంది. చేస్తుంది కాబట్టి అని. శ్రీనివాస్ అన్నకి దీని మీద మరి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? లేదు, లేదు, ఒక్క నిమిషం. ఒకసారి ఆయన కూడా క్రాస్ చెక్ చేసుకుంటారులేండి. క్రాస్ చెక్ చేసుకుంటారు. ఒక్క నిమిషం. మీరు చేయాల్సింది ఏంటంటే నాకు ప్రభుత్వం ద్వారా నిర్మించే షాపులను కొన్ని బోర్డులు ఉన్నాయి సార్. ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న షాపులను కొన్ని తిరుపతిలో ఉన్నాయి. టెండర్లు పాడుకొని అంటే వాళ్ళు సంవత్సరాల అవి కింద బార్లండి, ఓన్లీ బార్లు అవి. బార్లు కాదు, బార్లు తెలుసు. బార్లు వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు, చాలా నడుస్తారు. బార్లు కూడా తెలుసు. అంతే. బార్లు ఇప్పుడు కాకుండా ప్రభుత్వ నిర్వహణతో ఇస్తున్న షాపులు మధ్య షాపు తిరుపతిలో ఇప్పటికీ ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు ఉంటాయి. మరి ఇప్పుడు మీరు వాటిలో చెప్తుంటే ఉంటే- ఫస్ట్ తిరుపతిలో వింటానండి, నాకు నాకైతే అర్థం తెలియదు. కాదు. సార్ నాకు తెలిసి ఏ మీకు ఊర్లో రండి సార్, లేదు, ఫోటో తిరుపతిలో పెట్టుకుంటా ఎక్కడుంటది? పెడతా. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు మీరు చెప్పాలి సార్, ఈ పాలసీ ఎక్కడ ఉందని. లక్ష్మణ్ గారు అది ఆయన కూడా చెప్పారు. లక్ష్మణ్ గారు ఎక్కడా లేదండి. కంక్లూడింగ్ పాయింట్ చెప్పండి లక్ష్మణ్ గారు. ప్రభుత్వ నిర్వహణతో కూడిన షాపులన్నింటి గవర్నమెంట్ షాపులను పెట్టారు బోర్డులు. మా ఇంటికి దగ్గరలోనే ఉంది, ఫోటో పెట్టుకుంటూ పెడతా. మరి టెండర్లు వేసుకున్న మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీరు పెట్టండి. అదే, రమేష్ గారు మీ దగ్గర మీరు ఉన్న చేయాల్సింది evidence మీరు మీరు చేయండి. నిజంగా లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేయండి. అలా కాదు శ్రీనివాస్ అన్న, అలాంటి షాప్ ఉంటే అది దొంగ షాపే. అతని దగ్గర ఉన్న ఆర్డర్ కాపీ కూడా మీరు తీసుకుని పెట్టాలి మీరు. మేము పోలే షాపులకి. అలా కాదు శ్రీనివాస్ అన్న, మీరు మీరు ఎవరు సార్? అతనికి మీ పర్మిషన్ పార్టీ ఇచ్చిన క్యాడర్ ఎవరో లెటర్ ఉన్నారు, కాపీ కూడా కార్యకర్తలు. పెట్టాలి మీరు. ఖచ్చితంగా సమాధానం తీసుకుంటా. ఒకవేళ పొరపాటుగా లక్ష్మణ్ గారు conclude చేయండి. పని అయిపోయి షాప్ పెట్టి అమ్మేసుకుంటారేమో తెలియదు. అన్న అదే చెప్తున్నా శ్రీనివాస్ అన్న. 2019 నుంచి 2024 మధ్య ప్రభుత్వ మద్యం షాపులు తప్ప ఒక్క ప్రైవేట్ షాప్ కూడా ఎక్కడ ఇవ్వలేదు. కరెక్ట్, ఇది క్లియర్. కరెక్ట్. లక్ష్మణ్ గారు రైట్. ఇక్కడ ప్రభుత్వ మద్యం షాపులు తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వనే లేదు. కాకపోతే కొన్ని చోట్ల విలేజెస్ లో కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు షాపులు ఓపెన్ చేసుకొని అమ్ముకుంటున్నారు. అవి బిల్ట్ షాప్. వాళ్ళని పట్టుకునేటువంటి శక్తి ఏదో ఎక్సైజ్ అది సంబంధించిన ఉండదులేండి. విజిలెన్స్ వేసామన్నారు. ఎవరు సార్, ఇప్పుడు మరి ఈ 3 నెలలు వచ్చిన తర్వాత అది ఆగిపోవాలి కదా చౌదరి గారు వైఎస్ఆర్సీపీ అది వాళ్ళే. చెప్తున్నారు. చౌదరి గారు అవి చెప్తున్నారు తప్ప, అక్రమంగా ఉండే షాపులు అవి చెప్తున్నారు తప్ప అవి అఫీషియల్ గా ఉండే షాపులు కాదు. క్లియర్ అది. టెండర్లు పిలిచారు, టెండర్లు అనేది అబద్ధము. టెండర్లు పిలవనే లేదు, ప్రభుత్వ షాపులే ఉన్నవి. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీరు చూడండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ మద్యం నేను సప్లై చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అవును. మరి 3 నెలల నుంచి నువ్వు క్వాలిటీ లేని మద్యం ఎట్లా తప్పిస్తున్నావు ప్రజలకి? ఒక్కరోజైనా డేంజరే కదా. ఒక్కరోజు తాగినా కూడా నువ్వు ఒక్క రోజు కూడా ఆపడానికి లేదు దాన్ని. నువ్వు అలా మాట్లాడినప్పుడు మొత్తం క్యాన్సిల్ చేసి సరుకు రిటర్న్ పంపించుండాల్సింది. అవునండి. మరి ఎందుకు అమ్మిస్తున్నారు మీరు అంటే మీరు చూద్దాం ఇప్పుడు చౌదరి గారు అన్న ఈ విషయాన్ని బాబు గారి దృష్టికి తీసుకెళ్తారేమో. చెప్పడానికి ఏమీ లేదండి చౌదరి గారి దగ్గర. తప్పకుండా సార్, తప్పకుండా ప్రసాద్ గారు, నేను ఖచ్చితంగా మినిస్టర్ గారితో మాట్లాడతాను. ఎస్కలేట్ చేయండి. అవును, ఎస్కలేట్ చేసి మన గవర్నమెంట్ ఇక ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి. తప్పకుండా తప్పకుండా ప్రసాద్ గారు. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ అన్న, లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క తెలుగుదేశం మాట పార్టీ, శ్రీనివాస్ అన్న, రమేష్ గారు ఒక్క మాట ప్రసాద్ గారు. శ్రీనివాస్ అన్న, మీరు ఆల్రెడీ ఆ షాప్స్ అన్ని కూడా ఈ మందు వచ్చేసింది అని చెప్పి, అది నాణ్యమైన మందు కదని మీరే చెప్పారు కదా. ఈ 3 నెలల నుంచి నాణ్యమైన మందు కానిది మీరు ఎలా అమ్మిచ్చేశారు? మరి ప్రజల ప్రాణాలు ఇప్పుడు పోవా? సరే అవన్నీ ఎస్కలేట్ చేస్తారు. అది అడిగాం కదా, అయిపోయింది. రైట్. ధన్యవాదాలు కార్యమంత్రి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మరలా రేపు కలుద్దాం.